కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదిస్తారని, సభా కార్యక్రమాలు కొనసాగించవలసిందిగా మన పేరెంట్స్ కమిటీ ఇన్ఛార్జ్ లావణ్య మేడం గారిని కోరుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇన్స్టిట్యూషన్ గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. తాండవ కృష్ణ నృత్యాలయ ఇన్స్టిట్యూషన్ గురించి 2 మాటల్లో. అధ్యక్షులు, అతిథులు, కళాభిమానులు మరియు ప్రియమైన విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైన మరియు గర్వించదగిన రోజు. తాండవ కృష్ణ నృత్యాలయం తన 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో మీ అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మేడం గారు మనందరికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. గత 15 సంవత్సరాలుగా తాండవ కృష్ణ నృత్యాలయం నాట్యకళకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. శ్రీమతి ఉదయశ్రీ మేడం గారు అద్భుతమైన నాయకత్వంతో ఈ సంస్థ ఎన్నో శిఖరాలను అధిరోహించడం జరిగింది. ఆమె తన నిరంతర కృషి, అంకితభావం మరియు నాట్యం పట్ల ఉన్న అపారమైన ప్రేమతో ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకులయ్యారు. ఆమె మార్గదర్శకత్వంలో ఈ సంస్థ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలను కైవసం చేసుకుంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో తాండవ కృష్ణ నృత్యాలయం ఎందరో కళాకారులను తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడి విద్యార్థులు దేశ విదేశాలలో తమ ప్రతిభను చాటి మన రాష్ట్రానికి, మన సంస్కృతికి గర్వకారణంగా నిలిచారు. ఈ సంస్థ మన ప్రాచీన సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటుగా భావి తరాలకు అందించడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాట్యకళను తమ జీవితాలకు అంకితం చేసిన గురువర్యులకు, కళాకారులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. వారి నిరంతర ప్రోత్సాహం, శిక్షణ వల్లే ఈ సంస్థ ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నది. అలాగే ఈ సంస్థను ప్రోత్సహించిన ప్రేక్షకులకు, కళాభిమానులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మీ సహకారం లేనిదే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. భవిష్యత్తులో కూడా తాండవ కృష్ణ నృత్యాలయం మరిన్ని విజయాలను సాధించాలని, నాట్యకళను మరింత ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, ఈ సంస్థ యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులో కూడా వ్యాపించాలని ఆశిస్తూ, జై హింద్, జై తెలంగాణ అండి. మా యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి 2 మాటల్లో మా భావాలను చెప్పడం జరిగింది. ఇప్పుడు మన సభా కార్యక్రమాలను ప్రారంభిద్దామండి. ముందుగా నేటి మన భారతీయ నృత్యోత్సవ్ 15 వసంతాల నాట్యోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు మామిడి హరికృష్ణ గారు. వీరు షాయంపేట, వరంగల్ జిల్లా వాస్తవ్యులు. హరికృష్ణ గారు ప్రముఖ కవి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ మరియు చిత్రకారులు. తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ సంచాలకులుగా విధులు నిర్వహిస్తూ కళారంగానికి ఎంతో సేవను అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కళారంగం హరికృష్ణ గారి భుజస్కంధాలపై నడుస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ కళారాధన పేరిట 116 రోజుల పాటు నిరంతరాయంగా రవీంద్ర భారతిలో వివిధ కళాప్రియుల ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. వీరు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్రను వహించారు మరియు రవీంద్ర భారతికి నూతన హంగులను కూడా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని సాదరంగా, సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. మీ కరతాళ ధ్వనులతో గట్టిగా సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథులు మహబూబాబాద్ శాసన నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎనలేని సేవలను అందిస్తున్నారు. ప్రజానాయకులుగా పేరు పొందుతున్నవారు. ప్రతి ఒక్కరిలో కూడా
ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నవారు. వీరు వృత్తి డాక్టర్ అయినప్పటికీ ప్రజాక్షేమం వీరికి అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నవారు. మన ప్రియతమ నాయకులు డాక్టర్ మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే గారిని సాదరంగా సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. గట్టిగా కరతాళ ధ్వనుల మధ్యలో మన యొక్క ముఖ్య అతిథులను ఆహ్వానిస్తున్నాం సార్. నేటి మన కార్యక్రమ మరొక ముఖ్య అతిథులు మంచి కళాహృదయం ఉన్న మంచి మనిషి, స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచి చాలా మందికి చేయూతను అందిస్తూ సినిమా రంగంలో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ స్థాపించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాలు వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా ఒక సినిమాను నిర్మిస్తూ అశ్విన్ బాబు, ఓంకార్ అన్నయ్య తమ్ముడితో చాలా పెద్ద సినిమాను కూడా చేస్తున్నారండి. త్వరలో ఆ సినిమా రిలీజ్ కూడా కాబోతుందండి. అదేవిధంగా నవీన్ అన్నయ్య శరపంజరం సినిమాను కూడా వారి భుజస్కంధాలపై వేసుకొని కళాకారులను ప్రోత్సహించడం జరిగింది. వీరు ఇంకా మరెన్నో సినిమాలు తీసి మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ శ్రీ గణపతి రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. నేటి మన కార్యక్రమ మరొక ముఖ్య అతిథులు ఒక మహిళా నాయకురాలిగా మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా ఆవిడ అందించిన సేవలు అనిర్వచనీయం. అందరినీ ప్రేమగా పలకరిస్తూ అందరినీ తనవారిగా ఆదరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నటువంటి శ్రీమతి డాక్టర్ ఉమా మురళీ నాయక్ గారిని ఈనాటి మన కార్యక్రమానికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్. మన కార్యక్రమ విశిష్ట అతిథులు జబర్దస్త్ వెంకీ మిమిక్రీ ఆర్టిస్ట్గా కళా ప్రయాణాన్ని మొదలుపెట్టి జబర్దస్త్ షోలో వెంకీ మంకీ స్ట్రీమ్ లీడ్గా చేస్తూ ఎంతో మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పిస్తున్నటువంటి జబర్దస్త్ ఆర్టిస్ట్ సినీ నటులు శ్రీ జబర్దస్త్ వెంకీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను సార్. వెల్కమ్ టు ద డయాస్. బుల్లితెరపై బుల్లితెర బ్రహ్మానందంగా జబర్దస్త్లో మనల్ని నవ్వించి ఇప్పుడు సినిమాలో కూడా మంచి క్యారెక్టర్స్ని చేస్తూ హీరోగా కూడా 2 సినిమాలు రాబోతున్నాయి సార్. కళారంగంలో చిన్ననాటి నుంచి ఎన్నో వేదికలపై సింగర్గా, డాన్సర్గా, నటనతో ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నటువంటి మన విశిష్ట అతిథులు శ్రీ జీవన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ గట్టి కరతాళ ధ్వనుల మధ్యలో అతిథులందరినీ కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొక విశిష్ట అతిథులు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన 0 బడ్జెట్ సినిమాకి వీరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడం జరిగింది. అంతేకాకుండా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన శరపంజరం అనే సినిమాను వీరు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ప్రాసెసింగ్ లోపల ఉండడం జరిగిందండి. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన వ్యక్తి మన ఉదయశ్రీ మేడం గారికి అన్నయ్యగా తను చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా వండుకుంటూ తన వంతుకు సహకారాన్ని అందిస్తూ ఉన్నటువంటి మన అన్నయ్య శ్రీ నవీన్ కుమార్ గట్టు గారిని వేదిక మీదకి సాధారణంగా మీ కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానించడం జరుగుతుంది. వెల్కమ్ టు ద డయాస్ సార్. నేటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు మనోజ్ సాదుల, ఫౌండర్, డైరెక్టర్ మరియు CEO ఆఫ్ కమల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆదివాసీ స్టడీస్. వీరు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల గురించి ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు. కమల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అను NGOస్ని కూడా నడిపిస్తున్నవారు. శ్రీ సాదుల మనోజ్ గారిని సాదరంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు ద డయాస్ సార్. డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీరిని కూడా సాధారణంగా వేదిక మీద సాదుల వరుణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్.
గట్టి కరతాళ ధ్వనిలో మన యొక్క అతిథులందరినీ కూడా మనం ఆహ్వానించుకుందాం సార్. వెల్కమ్ సార్. నేటి మన కార్యక్రమ రూపకర్త, వ్యవస్థాపకురాలు, డైరెక్టర్, సమస్తమైనటువంటి మన ప్రియతమ గురువర్యులు శ్రీమతి ఉదయశ్రీ మనోజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. తాండవ కృష్ణ నృత్యోత్సవ్ 15 వసంతాల నాట్యోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ముందుగా మా గురువులు రాధేశ్యామ్ గారు, అదేవిధంగా చింత రవిబాలకృష్ణ గారిని మనస్సులో స్మరించుకుంటూ, సత్యాచార సభ, గుణోజ్వల సభ, సద్ధర్మ కీర్తి సభ, వేదాలంకృత రాజపూజితా సభ, వేదాంత వేద్యా సభ, వీణావాణి విశేష లక్షితా సభ, విఖ్యాత వీరా సభ అన్నారు. అటువంటి సద్గుణాలు కలిగినటువంటి ఈనాటి మన నాట్య సభకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలోనికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు. వీరు కళల పట్ల ఎంతో ప్రేమ అభిమానంతో ఈనాడు తెలంగాణ కళలు ఇటువంటి ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో కూడా విరాజిల్లుతున్నాయి అంటే, కళా పోషణ, కళలు ఇంకా సమాజంలో నైతిక విలువలు పెంపొందించే విధంగా కొనసాగుతున్నాయి అంటే వీరి చలవ వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఈ రకంగా రవీంద్ర భారతిలో మనం జరుపుకోవడానికి మనకు ఎన్నో రకాలుగా చేయూతను అందించి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి ముఖ్య కారకులయ్యారు. సార్, మీకు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించినటువంటి మీకు మనస్ఫూర్తిగా మా ఉమెన్ ఆర్గనైజేషన్ పక్షాన, మా తల్లిదండ్రుల పక్షాన, గురువుల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ కళా పోషణలో ముందుండి ప్రజలతో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ప్రేమతో, అభిమానంతో పలకరిస్తూ మా అందరి వెన్నంటే ఉండి ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ మురళీ నాయక్ గారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, సార్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా తాండవ కృష్ణ నృత్యాలయపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వారి చేయూత అనేది మామూలు విషయం కాదండి. ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే ముందు వెనుక ఆలోచించకుండా చేస్తాను అంటే చేస్తానని చెప్పి ఖచ్చితంగా చేయూతను అందించి ఈరోజు ఈ నాట్యోత్సవం ఘనంగా నిర్వహించుకోవడానికి కారణమైనటువంటి దయాహృదయులు ప్రముఖ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తున్నాము. మహిళా నాయకురాలుగా మహబూబాబాద్లో ఎంతో చక్కటి సంక్షేమ పాలనను కొనసాగించినటువంటి మా మేడం ఉమా మేడం గారిని సవినీయంగా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. అన్నయ్య, మా అన్నయ్య వెంకీ అన్నయ్య మీ అందరికీ జబర్దస్త్ ద్వారా సుపరిచితమే. అన్నయ్యని కూడా సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ బాగా తెలుసు, జీవన్ అన్నయ్య అంటేనే ఒక ఎనర్జీ. అన్నయ్య ఎప్పుడు ప్రోగ్రాం ఉందన్నా కూడా చెల్లె నేను వస్తానురా, నీకేం కావాలో చెప్పు, అక్కడ ఏర్పాట్లు కూడా దగ్గరుండి నేను చేస్తాను అనే మా మనిషి అన్నయ్య, జీవన్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఆ తర్వాత మనందరికీ తెలుసు, మనం కార్యక్రమం అనగానే మన వెంటే ఉండి నడిపించేది ఎవరు? నవీన్ అన్నయ్య. శరపంజరం సినిమా అని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి 0 బడ్జెట్తో సినిమాని నిర్మించి సినిమా ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణగా ఉన్నారు అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీ సపోర్ట్ అనేది దాన్ని మాటల్లో చెప్పలేనిది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ సాదుల వరుణ్ గారు,
ప్రముఖ సామాజికవేత్త. మీరు కూడా సార్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిరిజనుల యొక్క సాంస్కృతిక విలువల గురించి, గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాల గురించి, వారి యొక్క విద్య గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి సాదుల మనోజ్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈనాటి మన గౌరవ అతిథి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారిని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ తాండవ కృష్ణ నృత్య అకాడమీ సంయుక్తంగా ఈరోజు ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో 15 వసంతాల నృత్యోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య దీనికి కారణమైన ఉదయశ్రీ మనోజ్కి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు సార్. ఎక్కడి మహబూబాబాదు, ఎక్కడి మానుకోట కదా, అక్కడి నుంచి రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్కు వచ్చి దాదాపు ఈరోజు 550 మందికి పైగా కళాకారులతోని పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మనం వచ్చేంత వరకు కూడా నిరంతరం కళా ప్రదర్శన జరుగుతూనే ఉంది. 550 మందికి పైగా కళాకారులు ఒకేసారి ఒకే వేదిక మీద వివిధ రకాల కళా ప్రదర్శనలని, కూచిపూడి సంప్రదాయ విశేషాలని, జానపద రీతుల్ని మన ముందు ప్రదర్శించడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడి నుంచి వచ్చామనేది కాదన్నయ్య, ఎంత అద్భుతం చేశామన్నది కదా ముఖ్యం. అరే మనం మహబూబాబాద్ నుంచి వస్తూ ఉండొచ్చు, ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మణిపురి, కథక్ ఇవన్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప గొప్ప డాన్సర్లు ఉన్నారు. నేషనల్లీ ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. బట్ వాళ్ళంతా ఒకవైపు. కానీ ఎక్కడి ఊరు మహబూబాబాద్. ఆ ఊరు నుంచి ఆ ఊళ్ళో దాదాపు 550 మందికి పైగా కళాకారులను తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ అవేర్నెస్ తక్కువ. ఒక కూచిపూడి నేర్చుకుందామన్నా చెప్పేవాళ్ళు తక్కువ. ఒకవేళ ఉండొచ్చు, అక్కడ తల్లిదండ్రులకు ఉండొచ్చు ఆలోచన, ఆశయం ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు. కానీ నేర్పించడానికి కావలసినటువంటి నేపథ్యము, ఆ నైపుణ్యము, ఆ అనుభవము, ఆ జ్ఞానము ఉన్న గురువులు లేరు. అలాంటి అంశాల్లో, అలాంటి సందర్భంలో కూచిపూడిని నమ్ముకున్న ఒక అమ్మాయి, కూచిపూడి నాట్యాన్ని ఔపోసన పట్టిన అమ్మాయి, కూచిపూడి నాట్యాన్ని తన జీవితంగా మలుచుకున్న అమ్మాయి మహబూబాబాద్కు పోయింది. 15 ఏళ్ల క్రితం తాండవ కృష్ణ నృత్య అకాడమీ అనే పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా తను నమ్ముకున్న కూచిపూడిని ఆ నేల మీద, తను వచ్చిన నేల మీద, తను పుట్టిన నేల మీద నెలకొల్పాలి, చెప్పాలి. అక్కడ ప్రజలందరికీ కూచిపూడిని పరిచయం చేయాలి. ఆ కూచిపూడి ఔన్నత్యాన్ని, శాస్త్రీయ నృత్యపు గొప్పతనాన్ని అక్కడి తల్లిదండ్రులకి వివరంగా చెప్పాలనే ఒకే ఒక్క లక్ష్యంతో 15 ఏళ్ల క్రితం చిన్నగా ఒక బీజం, ఒక అంకురంలాగా మొదలైన వ్యవస్థ ఈరోజు 550 మందికి పైగా కళాకారులతో ఈ వేదిక మీద 15 సంవత్సరాల ఉత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది ఇది కదా ఆనందం. గమ్మత్తైనది దీంట్లో ఉదయశ్రీ శిష్యులు, వాళ్ళ శిష్యులు కూడా వచ్చారు ఇక్కడికి. ఇది 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 కేక అంటే మామూలుగా కిక్కిచ్చే అంశం ఇది. సో ఉదయశ్రీ అమ్మాయి ఆమె దగ్గర నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ గురువులుగా వేరే చోట్లలో వారు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని వారి శిష్యులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి వారి గురు శిష్య పరంపరని ఇక్కడ చెప్పారు. సో ఇది అద్భుతం. సో ఇలాంటి ఒక సంప్రదాయం ఎక్కడ ఉంటుందంటే భారతీయతలో ఉంది, భారతదేశంలో ఉంది, భారతీయ సాంస్కృతిక విలువలలో ఉంది, భారతీయ సాంస్కృతిక జీవన వైవిధ్యతలో ఉంది. సో అందుకే గురు శిష్యుల పరంపర
అలాగే మాతృమూర్తిని, తండ్రులని అందరినీ గౌరవించగలగడం, మన కుటుంబ సభ్యులను గౌరవించగలగడం, మన ప్రకృతిని, మన చుట్టూ ఉండే సామాజిక వ్యవస్థనంతటి కూడా గౌరవించగలిగే ఒక విశాలత్వము, ఒక గొప్పతనము, ఒక మహోన్నత మనస్తత్వం ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే సాంస్కృతిక సంపద విలువలు మనలో వస్తాయో అప్పుడు మాత్రమే వస్తుంది. సో అలాంటి ఒక వ్యవస్థని 15 ఏళ్ల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కరోనా లాంటి వ్యవస్థలో మొత్తం 2-3 సంవత్సరాల పాటు ఏమీ చేయలేని నిస్సహాయత, నిస్తేజం ఆవరించిన కళని వదులుకోలేదు, కళామ తల్లిని వదులుకోలేదు. ఆ సరస్వతీదేవిని, ఆ నటరాజస్వామిని ఎక్కడా మరిచిపోకుండా తను ఆవహించిన, తను నమ్మిన ఆ కూచిపూడి సంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే ఒక్కసారి ఉదయశ్రీకే ఈ విజయం, ఈ ఉత్సవం, ఈ ఆనందం, ఈ సంబరం ఆమెకు చెందుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే అయ్యా మనం ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత గొప్పగా చేసినా, ఎంత చెప్దాం అనుకున్నా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అది కుప్ప కూలిపోతుంది బాస్. ఇప్పుడు అన్న ఉన్నాడు, మన అన్న మురళి అన్న ప్రజల మధ్య ఉండాలని ఇష్టపడతాడు. అసలు వైద్యుడిగా ఎన్నో అద్భుతమైన సేవలు చేశాడు. ఎక్కడెక్కడి తండాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా రాత్రి లేదు, పగలు లేదు, రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నా కడుపు నొప్పి పడగానే, తలుపులు కొట్టగానే నిద్ర కూడా మానుకొని లేచి వచ్చి ఆయన సర్వీస్ చేసిన సందర్భాలు కొన్ని లక్షల సందర్భాలు ఉన్నాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది ప్రజల యొక్క ప్రాణాలని కాపాడిన అత్యంత అద్భుతమైన అపర ధన్వంతరి అన్న మురళి అన్న. సో అలాంటి ఆయన అవన్నీ కూడా, ఇవన్నీ ఎట్లంటే ఇట్లాంటి సందర్భంలో కూడా తన సహధర్మచారిని కూడా సహకరించకపోతే, అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంది నీ కథ, అటు లేదు ఇటు లేదు, ఓ సినిమా లేదు, ఓ షికార్ లేదు, ఓ హైదరాబాద్ లేదు, ఓ న్యూయార్క్ లేదు, ఎప్పటికీ నీకు సేవలు, ప్రజలు, ఈ తండాల నుంచి వచ్చే ప్రజలు, ఈ వీళ్ళే జీవితమా అని ఉంటే ఎంత ఇబ్బంది కలిగేది. అలా కాకుండా వదిన కూడా అట్లాంటిదే, మంచిది, మనసున్న మనిషి. ఏంటంటే అన్న పర్లేదు చేస్తున్నా అంటే చేస్తున్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు, తన జాతి కోసం చేస్తున్నాడు, తన నేల కోసం చేస్తున్నాడు, తన మట్టి మనుషుల కోసం వారికి ప్రాణాలను పోస్తున్న ఒక అద్భుతమైన వ్యక్తి. అందుకని నిరంతరం అట్లా సహకరించుకుంటూనే వచ్చింది. అన్న నిజంగా చాలా గొప్ప అన్న, అట్లా సహకరిస్తేనే మీరు అట్లా వచ్చారు. సో అందుకని అలాగే ఇక్కడ ఉదయశ్రీకి కూడా మనోజ్ ఉన్నాడు, ఇక్కడ మనోజ్ ఉన్నాడు. నిజంగా అర్ధనారీశ్వర తత్వం ఇది, శివపార్వత తత్వం ఇది. మనం తెల్లారులేస్తే నటరాజస్వామి గురించి మాట్లాడతాం, తెల్లారులేస్తే మనం శివపార్వతులు జగత్ పితరహు వందే జగద్పిత అని చెప్తాం మనం. అంటే ఆల్ ద టైం సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యద ఆలోచనామృతం అన్న కాళిదాసు మాటల్నే మరొక వైపున చెప్తాం. ఇద్దరు, శివుడు పార్వతి ఇద్దరు కూడా వాగర్ధాలు, వాక్కు అర్థము రెండు కూడా. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీప రమేశ్వరవు అని చెప్తాం. సో అలాంటిది ఆ ఇద్దరు కలిస్తేనే సంపూర్ణం. అలాగే ఇక్కడ కూడా ఉదయశ్రీకి నిరంతరం ప్రతి సందర్భంలో కూడా సపోర్ట్గా నిలిచింది, పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్గా నిలిచింది మనోజ్. సో అందుకని ఒక్కసారి మనం మనోజ్కి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈరోజు చూస్తుంటే అన్న నిజంగా రవీంద్ర భారతిలో గత 63-64 ఏళ్ల బట్టి ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే విపరీతంగా, మామూలుగా కాదు. అంతకుముందు కొన్ని ఒక వారానికి 4 రోజులు జరిగితే అట్లుండేది. బట్ తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలం నుంచి నిరంతరం ప్రతి సందర్భంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక శాస్త్రీయ నృత్యమో, సంగీతమో, నాటకమో, సినిమానో ఏదో ఒకటి నడుస్తున్నాడు. పుస్తకావిష్కరణో, సాహిత్య కార్యక్రమమో, కవి సమ్మేళనమో నడుస్తూనే ఉంటుంది. నిరంతర ఒక సాంస్కృతిక వెల్లువ, సాంస్కృతిక స్రవంతి నడుస్తుంటుంది. కానీ ఈరోజు మాత్రం ఈ 63 సంవత్సరాలు, బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో నేను చూసిన సందర్భాలలో ఒక ఉత్సవం అంటే ఒక ఉత్సాహభరితంగా జరిగింది మాత్రం ఈ రోజే. ఆ ఒరిజినాలిటీ కనిపించింది ఆ పిల్లలందరిలో, ప్రదర్శిస్తున్న పిల్లలందరిలో ఆ ఒరిజినాలిటీ, ఆ నేచురాలిటీ, ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, వాటన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు 15 సంవత్సరాలు పండుగ కావడం. సో అందుకని మరొక్కసారి ఉదయశ్రీకి, మొత్తం ఈ తాండవ కృష్ణ నృత్య అకాడమీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయ్యా తల్లిదండ్రులారా మీకే దండాలు, మీకే శనార్థులు, మీకు వందనాలు, వందనాలు. మీరు లేకపోతే
మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ అత్యంత అద్భుతమైనటువంటి శాస్త్రీయ నృత్య సంప్రదాయ పరంపర అనేది మీ తర్వాతి తరానికి అందించడం అనేది అసాధ్యము. ఇక్కడ గురువు ఉండొచ్చు, గురువుకు నేర్పించే జ్ఞానం ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులైన మీరు కనుక లేకపోతే, మీకు కనుక ఆశ లేకపోతే, మీ పిల్లల్ని ఈ సంస్కృతి సంప్రదాయాల పట్ల మళ్లించాలి, వాళ్ళ దృష్టిని మళ్లించాలని, వాళ్ళ దృష్టిని ఇటువైపు కేంద్రీకరించాలనే ఆలోచన లేకపోతే ఇది జరగదు. అందుకని తల్లిదండ్రులారా, మీకు వందనం, మీకు వందనం, మీకు వందనం. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనకు 550 మంది ప్రదర్శించారు అద్భుతంగా, ఒకరిని మించి ఒకరు. ఎంత మంచి ఆహార్యం, ఎంత మంచి అభినయం, ఎంత మంచి ఆంగికం, ఎంత చక్కని పాటలకి, ఎంత చక్కని నృత్య విన్యాసం. కళ్ళన్నీ నిండిపోయినాయి. ఒక్కొక్కసారి చూస్తుంటే కంటి నిండుగా, మనసు నిండుగా, మనసు ఉప్పొంగగా వీరందరూ అద్భుతంగా నాట్య పరంపర చేశారు. సో అది దానికి కారణం ఎవరంటే ఆ చిన్నారి బుడిబుడి నడకలతో, చిన్న చిన్న కన్నులతో, చిన్నారి లయ విన్యాసాలతో చేసిన ఆ నాట్యకారులందరూ, చిన్నారులందరూ కూడా. సో వారందరికీ కూడా ఒక్కసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ ఇప్పటి వరకు ప్రదర్శన చేసిన 550 మందికి పైగా కళాకారులందరికీ, భవిష్యత్ కళాకారులు అద్భుతంగా దాంట్లో చాలా మంది మైలురాయి లాంటి వాళ్ళు, మేలి ముత్యాలు లాంటి వాళ్ళు వస్తారు. సో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భానికి అభినందనలు చెప్పడానికి, మేమున్నామని చెప్పడానికి విచ్చేసిన వాళ్ళు మన ఆత్మీయ అతిథులు ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పదగిన వ్యక్తి మా అందరికీ అన్న, మనిషిని మనసుని ప్రేమించే వ్యక్తి మురళి గారు, గౌరవ శాసనసభ్యులు మహబూబాబాద్. వారు ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు అన్న మీరు వచ్చి మంచి పని చేసింది అన్న, మీరు రావడంతో మొత్తం నిండుదనం వచ్చింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నిజామాబాద్లో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ నిజామాబాద్లో ఉన్నాడు. పరిగెత్తుకొని అరే నా బిడ్డలు, నా వాళ్ళు, నా నుంచి వచ్చిన వాళ్ళు, మనల్ని ఎప్పుడూ అభిమానించే వాళ్ళు, వాళ్ళకి వచ్చేసి నేను ఇక్కడ ఈ వేదిక మీద ఇక్కడ పాల్గొనాలని పరుగున 5 గంటల ప్రయాణం, 4 గంటల ప్రయాణం పరుగున వచ్చేసాడు. సో అలాంటి మనసు ఎంతమందికి ఉంటుంది? ఒక కళని ప్రేమించాలి, ఒక కళని ఆరాధించాలి, ఒక కళని ప్రోత్సహించాలనే ఆలోచన అతి తక్కువ మంది ఉన్న నేపథ్యంలో అలాంటి మనసున్న మనిషి, మనసుతో స్పందించగలిగిన మనిషి మన మురళి అన్న. మురళి అన్న ఇక్కడ రావడం సంతోషం అన్న. మా అందరి తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తాండవ కృష్ణ తరఫున అన్న మీకు దండాలు, మీకు క్షణార్థులు. అలాగే ఉమా మేడం కూడా వారు కూడా విచ్చేశారు. అలాగే తమ్ముడు శరపంచానికి నేను వారి గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ చెప్పాను, ఎందుకంటే దే ఆర్ ఆల్ మై యంగర్ బ్రదర్స్, నా తమ్ముళ్ళు వీళ్ళంతా. నవీన్ మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రిలాక్విజం నుంచి మొదలెట్టి సినిమా డైరెక్టర్ అయిదామనే కళని సాకారం చేసుకొని శరపంజరం అనే 0 బడ్జెట్ మూవీ ద్వారా తనదైన ముద్రను వేశాడు. కష్టాలు పడ్డాడు, నష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, సమస్యలు పడ్డాడు, కన్నీళ్ళని గుండెల్లో దిగమింగుకున్నాడు, బట్ సాధించాడు. ఇప్పుడు నెక్స్ట్ కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. నెక్స్ట్ సినిమా అనేది కేర్ ఆఫ్ రవీంద్ర భారతి. సినిమా టైటిలే కేర్ ఆఫ్ రవీంద్ర భారతి. ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇక్కడనే షార్ట్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇయర్. సో ఎందుకంటే ఆయన ప్రౌడ్ ప్రొడక్ట్ ఆఫ్ అవర్ ఓన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్. సో మా దగ్గర నుంచి వచ్చిన ఒక అద్భుతమైన క్రియేటివ్ పర్సన్గా మేము భావిస్తాం. సో అలాగే ఇక్కడ తమ్ముడు మన వెంకీ ఉన్నాడు, జబర్దస్త్ వెంకీ ఉన్నాడు. ఇక మీ అందరికీ తెలిసిన జీవన్ ఉన్నాడు. సో అయితే ఇలాంటి కళాకారులందరికీ, అంటే సినిమాని నిజం చేసుకోవాలి, తెలంగాణ నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ సినిమా కళని నిజం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ధైర్యం కావాలి, ఒక వెన్నుతట్టి నేనున్నాను అని నడిపించగలిగే ఒక స్ఫూర్తి కావాలి, ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యం పేరు, ఆ స్ఫూర్తి పేరు, ఆ వెన్నుతట్టిన చేయి పేరు గణపతి రెడ్డి గారు. సార్ ఇక్కడే ఉన్నారు. చాలా మంది ఉంటారు, పెద్ద మంది చాలా మంది ఉన్నారు. అంటే సినిమా అనే కళ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు కావాలి, సినిమాని నమ్మి, ఆ డైరెక్టర్ యొక్క కథని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగే ప్రొడ్యూసర్ కావాలి. సో అలాంటి ధైర్యం, అలాంటి నమ్మకం, అలాంటి జడ్జిమెంట్ ఉన్నటువంటి మంచి మనిషి గణపతి రెడ్డి గారు. సో వారి వల్లే శరపంజరం లాంటి సినిమా అయినా, రేపు రాబోతున్న కేర్ ఆఫ్ రవీంద్ర భారతి లాంటి సినిమా అయినా, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా రావడానికి వారే కారణం. ఆయన ఇష్టము, ఆయన సంతృప్తి, ఆయన జడ్జిమెంట్ కారణం. సో అలాంటి గణపతి రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి మనందరినీ, మన కళాకారులందరినీ కూడా ఆశీర్వదించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాన్న బంగారు తల్లి మళ్ళొక్కసారి నీకు ఉదయశ్రీ, ఒక్కసారి మనందరి కరతాలు అందరూ మళ్ళొక్కసారి ఉదయశ్రీ మనోజ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకు మించి నువ్వు ఇవాళ 550 మందితో చేసినావు, నీ రికార్డు నువ్వే బ్రేక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరంలో అన్న
మనం ఖచ్చితంగా ఇంకింత కొంచెం మంచిగా మీ సారథ్యంలోనే చేద్దాం. ఇంకొంచెం బిగ్గర్ స్కేల్లో 700 మందిని పెట్టుకో టార్గెట్. 750, ఇప్పుడు 500 కదా, నెక్స్ట్ 750 టార్గెట్. 750 మందితో చేద్దాం. ఆ నెక్స్ట్ ఇయర్ 1000 మందితో చేద్దాం. సహస్ర కళార్చన చేద్దాం. సో అందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఇలాంటి ఒక చక్కని కార్యక్రమానికి డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేస్తున్న సాధుల వారు వరుణ్ గారు ఇచ్చేశారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. సో వారు కూడా అంటే ఆఫీసర్గా ఉన్నప్పటికీ సాహిత్యం అన్నా, కళలన్నా, కళాకారులన్నా అభిమానం, అలాగే వారు అందరినీ ప్రోత్సహించే చక్కని మనస్తత్వం. సో అలాంటి వారు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది సార్, వెనుక ఉన్న దారి అంతా పూలదారి అయితే కాదు సార్, ముళ్ళదారే. నాన్న బస్సు డ్రైవర్ సార్, నెలకి 3000 జీతం. 2007 ఆ టైంలో సార్ 3000 జీతంలో ఆ కాలంలోనే నాన్న 1000 రూపాయల ఫీజు డాన్స్కి కట్టేవారు సార్. మిగిలిన 2000 రూపాయల్ని ఇంట్లో సరుకులకు అడ్జస్ట్ చేయడానికి అమ్మ పడిన కష్టం అంతా ఇంత కాదు సార్. నా కోసం నాకు డాన్స్ నేర్పించడానికి వరంగల్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సార్. దానికోసం మా అమ్మ జాబ్ వదిలేసుకున్నారు సార్. అటువంటి తల్లిదండ్రులు కలిగిన ఈ జన్మ మామూలు జన్మ కాదు సార్, చాలా అంటే చాలా అదృష్టవంతమైన జన్మ. ఆ తర్వాత నా జీవితంలో జరిగిన మరొక అదృష్టం ఏంటంటే గురువులు సార్, వేదాంతం రాధేశ్యామ్ గారు, చింతా రవిబాలకృష్ణ గారు. వీరిద్దరి సారథ్యంలో నేను ఎంఏ పూర్తి చేయడం జరిగింది సార్. ఎంఏ పూర్తి చేసిన తర్వాత పెళ్లి విషయం వచ్చినప్పుడు ఈ జీవితానికంటే కంటిన్యూ అయ్యే ఈ జీవితానికి సపోర్ట్గా ఒక పర్సన్ రావాలి, ఆ పర్సన్ ఉంటేనే ఈ కళ ముందుకు వెళ్తుంది అనేది ఉండేది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నిజంగా కృష్ణుడే సాక్షాత్తు మనోజ్ గారిని పంపించారు అని నేను మనసారా భావిస్తాను సార్. పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెన్నంటే అమ్మ నాన్న ఎంత ఆప్యాయంగా ఉండి నన్ను ముందుకు నడిపించారో అదే ఈక్వల్ పొజిషన్తో ఆయన నన్ను ట్రీట్ చేస్తూ నడిపించారు సార్. ప్రతి ఒక్క డాన్సర్ కూడా పెళ్లికి ముందు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా సరే పర్ఫార్మెన్స్లు చేస్తారు, వేదికని చేస్తారు, అరంగేట్రం చేస్తారు, ఎన్నో అవార్డులు తీసుకుంటారు. అది తల్లిదండ్రుల గొప్పతనం, నిజంగా అది తల్లిదండ్రుల గొప్పతనం. కానీ పెళ్లి తర్వాత కూడా ఆ స్త్రీ అయినా లేదా నర్తకుడు పురుషుడైనా సరే ఆ ఆర్ట్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా జీవిత భాగస్వామి వల్లనే. అది మీరు అర్థం చేసుకొని వేదిక పైన చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈనాటి మన ముఖ్య అతిథి అయినటువంటి మన ప్రియతమ నాయకులు మెహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా తాండవ కృష్ణ నృత్య సంగీత అకాడమీ వారిచే 15 వసంతంలో అడుగుపెడుతున్నటువంటి నాట్యోత్సవం, భారతీయ నృత్యోత్సవం, ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి సభాధ్యక్షులు వారి గురించి ఎంతో మాట్లాడగలిగారు. మన హరికృష్ణ గారు ఒక బయోగ్రఫీ రాసి ఉంటారు, నాకు తెలిసి అంత గొప్పగా చెప్పారు. ఆ మాటలు మనం వర్ణించలేము, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి నాట్యం కానీ నృత్యం కానీ చెప్పే మనం నాట్యంలో కూడా పాలు పంచుకోవాలి, నృత్యంలో కూడా మనకు ఒక అవకాశం రావాలన్న ఆలోచనే రాలేదు మనకు. అందుకే హరికృష్ణ గారు అప్పుడే మన ఉదయశ్రీ గారి గురించి, అదేవిధంగా దంపతులు మనోజ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం చిన్న పసి గుడ్డును ఒడిలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి, సార్ మహబూబాద్ నుండి మనం రవీంద్ర భారతిలో మన 15 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో రవీంద్ర భారతిలో ఒక గొప్ప కార్యక్రమం చేద్దాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నా కన్నీళ్ళు నాకు చెమ్మగిలినాయి. ఎందుకంటే ఇక్కడ మీరు కూర్చున్నారు, ఏదో మేడం గారు సరే
ఆమె ఉదయశ్రీ గారు మీకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు, మీరందరూ పిల్లలు వస్తూ ఉన్నారు, ఏదో డ్యాన్స్ వేసిపోవడం, ఇది ఆషామాసి పని కాదు. నాకు తెలుసు రవీంద్ర భారతిలో మీరందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నారంటే అది మీ జీవిత క్యారియర్లో ఒక మైల్ స్టోన్ అని మర్చిపోకండి మీరు. ఎందుకంటే చిన్నప్పుడు నేను 5th క్లాస్ నుంచి ఇక్కడ 12th క్లాస్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివినప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 5th నుంచి 6th 7th వరకు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ మాకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ఇక్కడ కార్యక్రమం జరిగేది. 1980s మాట. అయితే మేమంతా ఉత్సాహంగా పాల్గొనాలనుకునేది కానీ ఎప్పుడు అవకాశం రాల. 5th 6th 7th 3 సంవత్సరాలు జరిగింది. తర్వాత ప్రభుత్వం ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించింది పబ్లిక్ స్కూల్కి. అంటే ఎవరైనా రావచ్చు అనే మాట తప్పు. గతంలో రవీంద్ర భారతి దాని విలువలేందో నాకు తెలుసు. ఎన్నోసార్లు కలలు కానీ రవీంద్ర భారతి స్టేజ్ ఒక్కసారిని ఎక్కాలని నేను అనుకున్నా కానీ ఆ 7th క్లాస్ వరకు నాకు అవకాశం రాలేదు. తర్వాత నాకు తెలిసి సాగర సంగమం సినిమా చూసినప్పుడు, ఎవరన్నా చూసారా సాగర సంగమం సినిమా? దయచేసి ప్రతి ఒక్క నాట్య కళాకారుడు కానీ కళాకారిని కానీ మీరు తప్పక చూడాల్సింది. ఎందుకంటే నాకు తెలిసి ఆ సినిమా నేను 3 సార్లు చూసా. ఆ నాట్య కళాకారుడు పడే ఆవేదన, ఆయన పడే గోస, ఆయనను నిజంగా కూడా పరిస్థితులు అనుకూలించకుండా ఎన్ని అవస్థలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడో. ఆయన ఒక కళావేదికలో ఢిల్లీలో ఒక ప్రోగ్రాం ఉందంటే నిజంగా వాస్తవానికి ఆయన ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు ఆమె తల్లి చనిపోతూ ఉంటుంది. ఆ సినిమా ఒకసారి చూడండి. నాకు తెలిసి కమల్ హాసన్ గారు ఈ 2వ రోలోనే ఆ 2వ సీటు 3వ సీట్లో కూర్చొని ఉంటాడు ఇక్కడ నాకు తెలిసి. ఇవన్నీ మీరు ఒకసారి ఆ సినిమా చూడండి. నేను చిన్నప్పుడు 3 సార్లు చూసి, ఎందుకంటే నా హృదయాన్ని కలిసి, అంటే ఇలా ఏమంటారు దాన్ని, నేను మీ ఈ అంటే సంగీతం భాషలో నేను చెప్పలేకపోతున్నా కానీ కళ అంటే అంత పిచ్చి. నిజంగా చిన్నప్పటి నుంచి వాస్తవానికి నిజంగా నృత్యం చేసే వాళ్ళ బాడీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే బాడీలో ఉండే అణువు ప్రతి ఒక్క మజిల్ దానికి నిజంగా కూడా దానికి ఎక్సర్సైజ్ అయ్యి చాలా స్పష్టంగా చాలా క్లియర్ కట్గా చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటాను. అలాంటి వేదిక ఈరోజు మీరు మహబూబాద్ నియోజకవర్గం నుంచి, మహబూబాద్ జిల్లా నుంచి 550 మంది వస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది అని చెప్పేసి వెంటనే నాకు వారు చెప్పడం, నా పేరు పెట్టండి ఫిక్స్ చేసుకోండి అని చెప్పా. కానీ దురదృష్టవశాత్తు నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా నన్ను నిజామాబాద్కి ఇన్ఛార్జ్ చేశారు. వాళ్ళు పొద్దున్నే 7 గంటలకి లేచి ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే మధ్యలో పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమం నా పిల్లలు నా కొరకు ఎదురు చూస్తుంటారు, తప్పగా నేను కనిపిస్తే వాళ్ళకు ధైర్యం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది అని చెప్పేసి 4:30కి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చా. రాగానే నేరుగా ఇంటికి పోలా. నేను రవీంద్ర భారతి ముందు చాగాను, ఏంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా అని. తర్వాత ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది కానీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చా. అంటే మన పిల్లలకి ఏంటంటే ఒక చీఫ్ గెస్ట్ వచ్చి ఒక 2 ముచ్చట్లు మాట్లాడతారు. ఎవరైతే కళ్ళగంటారో, ఎవరితోనన్నా బహుమతి తీసుకోవాలన్నా, ఎవరైనా 4 ముచ్చట్లు మాట్లాడాలని చాలా మంది ఊళ్ళూరుతూ ఉంటారు. అంటే అవకాశం కోల్పోతారనే ఉద్దేశంతోనే నిజంగా కూడా చాలా హడావుడిగా పరిగెత్తుకుంటూ, వాస్తవానికి హరికృష్ణ గారు చాలా గొప్ప చెప్పారు, పరిగెత్తుకుంటూ వచ్చాను నేను నిజంగా మోస ఆడట్లేదు ఇక్కడికి వచ్చేసరికి. అంటే ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుందా దాన్ని 7:30కి ఇక్కడ రీచ్ అయ్యా. సరే ఇంకో కొంత టైం ఉందంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి రిఫ్రెష్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఇలా ఆర్ట్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన గణపతి రెడ్డి గారు నిజంగా కూడా వారి గురించి, అంటే మనకు సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా కష్టమే. పెట్టుబడి పెడతారో సినిమా ఆడుతుందో లేదో తెలియదు, పెట్టిన పెట్టుబడి మొత్తం జీరో అయిపోయి తర్వాత ఏం మిగిల్చకుండా చాలా మంది, అంటే మన సినిమా ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది బజార్ను పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ సంగీతాన్ని, ఈ కళను ప్రేరేపించి వాళ్ళను మేలుకొల్పి వాళ్ళకు పెట్టుబడి పెట్టే మన గణపతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా జబర్దస్త్ వెంకీ మీకు తెలిసింది, ఆయన గురించి నాకంటే మీరు చెప్తారు, ఎందుకంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ మీరు చూస్తూ ఉంటారు. మన జీవన్ అన్న మహబూబాద్ ఎప్పుడు వచ్చినా నన్ను కలిసిపోతూ ఉంటాడు. అలాగే ఆ జీవన్ అన్నగారికి, అదేవిధంగా
మనం ఆల్రెడీ మీకు మనోజ్ గారి గురించి చెప్పాను. అదేవిధంగా నవీన్ గారు, వారు డిఫెన్స్లో, నవీన్ గారు డైరెక్టర్, ఈ మధ్యన కొత్త సినిమా తీసి నిజంగా ఈ కార్యక్రమం రావడం, మీతో పాటు స్టేజ్ పంచుకోవడం కూడా చాలా అదృష్టంగా భావించుకుంటూ, అదేవిధంగా డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వరుణ్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎంత చెప్పినా చివరికి మా సతీమణి గురించి అది చెప్పాల్సిందే. వాస్తవానికి మహబూబాద్లో 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పేసి మున్సిపాలిటీలో చాలా కష్టంగా మొత్తం గెలిచిన సభ్యులు 7గురేనైనా మొత్తం మిగిలిన వాళ్ళందరితోటి, అంటే కౌన్సిలర్లు ఎన్నుకుంటేనే మున్సిపల్ చైర్పర్సన్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో 57 రోజులు సీత వనవాసం చేసినట్టు 51 రోజులు మొత్తం భారతదేశం అంతా తిరిగారనమాట. ఆ మిగతా 14 మంది కౌన్సిలర్తో తిరిగి అందరి అభిమానం చూరుకొని డబ్బులను కూడా లెక్క చేయకుండా ఈ మేడం అయితే మాకు బాగా చూసుకుంటుందని చెప్పేసి కౌన్సిలర్లు అందరూ ఏకతాటి మీదకి వచ్చేసి మేడం మున్సిపల్ చైర్పర్సన్గా చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా హరీష్ రావు గారు, కడియం శ్రీహరి గారు, అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి, అనవసరంగా మీ మేడం డాక్టర్ అమ్మ, ఆమె ఎండలో అనవసరంగా 52 రోజులు అటు ఇటు తిప్పకండి, మీరు మీ ఒక్క మేడం తీసుకురండి, నేను మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామన్నా కూడా కాంగ్రెస్ నమ్మిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసం చేయకూడదన్న ఉద్దేశంతో వారు ఆ రోజు నిలబడి మచ్చలేని నాయకురాల్లాగా, మీరు ఎవరిని అడగండి, మహబూబాద్ మున్సిపాలిటీలో మచ్చలేని నాయకురాలుగా వారు 5 ఏళ్ళు చాలా చక్కగా పరిపాలించి ఒక ముద్ర వేసిన మహనీయురాలు మన ఉమా మురళీ నాయక్ గారికి. అదేవిధంగా సరే, మనం ఈ నృత్యం గురించి దీని గురించి ఎక్కువ మాట్లాడలేను. ఈరోజు తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతోనే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు లేకపోతే తాండవ కృష్ణ వ్యవస్థకు పెట్టుబడిదారులే ఉండరు. వాస్తవానికి ఉదయశ్రీ గారు ఆమె బీఈడి చేసి కూచిపూడిలో డాక్టరేట్ పొందిన ఆ కళను పోషించే వాళ్ళు కావాలి. ఆ పోషకులంతా మీరే. కాబట్టి ఇంత గొప్ప మనసుతోటి 15 సంవత్సరాల నుంచి ఆమెను నీరు గార్చకుండా, ఆమె కూచిపూడిలో ఎంత గొప్ప నాట్యకారినైనా మీ ప్రోత్సాహం వల్లనే ఆ రోజు ఈరోజు అంటే అంత గొప్ప ప్రోత్సాహంతో 15 సంవత్సరాలుగా పోరాడుకుంటూ వచ్చి ఈరోజు 550 మందితోటి ఒక గొప్ప ప్రదర్శన ఇచ్చిందంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది పేరెంట్స్ పిల్లలు అందరినీ ఇలా మన పాస్ట్ ఏంటిది, మన నృత్యాలు ఏంటిది, మన సంగీతం సంస్కృతి అంటే ఏంటి, అవన్నీ తెలియాలంటే నిజంగా కూడా వాస్తవానికి చిన్నప్పటి నుంచే పిల్లల్ని కనుక మన ఈ నాట్య అకాడమీలో పంపిస్తే ఒకటి మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాం, ఫస్ట్ పిల్లల్లో డిసిప్లిన్ మాత్రం ఏర్పడుతుంది. సంగీతంలో ఎవరైతే పిల్లలు చేరుతారో డెఫినెట్గా వాళ్లకు హార్ష్గా రూడ్గా మాట్లాడటము అలాంటివి లేకుండా పెద్దవాళ్ళని గౌరవించాలని, అదేవిధంగా అంటే డిసిప్లిన్లో నెంబర్ 1 ఉంటారని నేనైతే నమ్ముతా వాస్తవానికి. ఎందుకంటే చాలా మందితో పిల్లలతో మాట్లాడా, సార్ నేను డ్యాన్స్ చేసుకుంటాను వెంటనే అయ్యో అంటే ఒక స్థాయి, అంటే వాళ్ళని ఒక స్టేజ్ లాగా, అంటే మామూలు మనుషుల కంటే ఒక స్టేజ్ అప్పుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు అనేక రంగాల్లో ముందుండాలి, మీరందరూ వెలుగులు చిమ్ముకుంటూ మన మహబూబాద్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, నేను వృత్తిగా డాక్టర్ అయినా, చదివింది ఎంబీబీఎస్ ఉస్మానియాలో చదివాను, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ జిప్మర్లో చదివా. అది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, అంటే ఇండియాలోనే సెకండ్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట ఎయిమ్స్ తర్వాత. ఆ ఇన్స్టిట్యూట్లో చదివి కూడా తిరిగి మా స్వంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్ అది, అంటే పరిస్థితులు సరిగా లేకున్నా కేవలం నా ప్రజల కొరకు ఉండాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి నేను ప్రాక్టీస్ పెట్టడం, ఈరోజు ఆ ప్రజలే నన్ను గౌరవించి ఈ స్థాయిని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎంతమంది డాక్టర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు మీరు చెప్పండి. అంటే ఎప్పుడైనా మనం చేసిన మేలును చేసి మర్చిపోవాలి, ఆటోమేటిక్గా రిటర్న్స్ దేవుడు అదే పంపిస్తాడు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. ఒక టేక్ హోమ్ మెసేజ్ అంటే ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే,
మనము పిల్లల మీద ఎంత పెట్టుబడి పెట్టినా, మనం పిల్లల్ని ఎంత బాగా ప్రేమించినా, పిల్లలు మనం ఎంత ఆప్యాయతగా చూసుకున్నా, పిల్లల గురించి ఏం ఆశించకండి. ఎవరైతే పిల్లల గురించి ఆశిస్తారో, నా వాడు ఇలా ఉండాలి, లేకపోతే మమ్మల్ని ఇలా చూసుకోవాలని ఎప్పుడైతే మనం ఆశిస్తామో మన పెట్టుబడి మొత్తం వృధా అవుద్దని నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే మనంగా ఉండాలి. మనం పిల్లల మీద ఆధారపడకుండా మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మనం వాస్తవానికి రిటైర్మెంట్ అయిన టైంలో మనం ప్రశాంతంగా మన భాగస్వామితో హ్యాపీగా ఉండగలుగుతాం. దయచేసి పేరెంట్స్ ఎవరు పిల్లల మీద మీరు ఆశలు పెట్టుకోకండి. నేను చూస్తూ ఉంటే చాలామంది, నేను ఇంత కష్టపడి చదివించారా, ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టాను, నేను కూలి చేశా, నాలి చేశా అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్లు ఆలోచించకండి, ఆశించకండి పిల్లల మీద. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రేమ మమకారం ఎక్కువ పెట్టుకుంటామో మనకు లేనిపోయిన రోగాలు వస్తాయి, బీపీలు షుగర్లు వస్తాయి. ఎవరి లైఫ్ వాళ్ళది అనుకొని సరే మనల్ని మంచిగా ప్రేమగా చూసుకుంటున్నాడంటే అది గాడ్స్ గిఫ్ట్ అనుకోండి. కానీ అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. ఎంత బాగా ప్రేమతో చూసుకున్నా పిల్లలే, తల్లిదండ్రులే. చివరికి వాడికి పెళ్ళైన తర్వాత పిల్లమే ముఖ్యంగా, తర్వాత పేరెంట్స్ దూరం అవుతారు. అది వాస్తవం, మీరందరూ గమనించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు వేస్తున్నటువంటి బుడి నడకలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి మనం చూసుకుంటూ వాడిని పెంచి పెద్దగా చేసి అన్ని చేసి వాడికి ఏ లోటుపాట్లు లేకుండా మనం అనేక కష్టాలన్నీ మన భుజాల మీద వేసుకొని ఆయనను తీసుకొని మన భుజాల మీద వేసుకొని మనని అంటే మనం ఎంత బాగా చూస్తే రేపు మనం ఎంత బాగా చూస్తాడు అనుకోవడం అది మూర్ఖత్వం. దయచేసి అంటే చాలా తక్కువ మంది పేరెంట్స్ ఉన్నట్టున్నారు, అందరూ గమనించండి. మన పిల్లలు మన పెట్టుబడి కాదు, వాళ్ళకు ఇట్స్ ఎ నేచర్. మన పిల్లలు మనం కాపాడుకోవాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటారు అంతే. కానీ పిల్లల మీద మీరు ఏది ఆశించకండి. సో అందుకే మరొక మరి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మహబూబాద్ జిల్లా వాస్తవులందరికీ పేరు పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్లుగానే నాట్యము, సంగీతము శారీరక దృఢత్వంతో పాటుగా మానసిక పరిపక్వత, అదేవిధంగా ఇతిహాసాలైనటువంటి రామాయణం, మహాభారతం, భాగవతంలోని అంశాలలో చిన్న చిన్న కథల ద్వారా ఉన్నటువంటి నైతిక విలువలు పిల్లల్లో పెంపొందించే విధంగా మన కళలు అన్నటువంటివి తోడ్పడుతూ వస్తాయి. ఈనాటి సాంకేతిక యుగంలో పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు నిఠారుగా కూర్చొని స్కూల్లో పాఠాలు వింటూ ఉన్నటువంటి ఈనాటి సాంకేతిక యుగంలో మానసిక ప్రశాంతత కొరకు, అంతేకాకుండా భారతీయ సంస్కృతిని ముందు తరాల వారికి అందించే విధంగా మన కళలు తోడ్పడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే మన సంస్కృతి కూడా. ఈనాటి మన మరొక ముఖ్య అతిథి అయినటువంటి ఆత్మీయులు ప్రముఖ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి కళాకారులకు, వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ముందుగా 15 వసంతాలు జరుపుకుంటున్నటువంటి తాండవ కృష్ణ నాట్య ఫౌండర్ ఉదయశ్రీ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో 6 నెలల పిల్లవాడి నుంచి మనం చరవాణి అలవాటు మనమే తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నామంటే ఆ అబ్బాయి తినేదానికి కానీ పడుకునేదానికి కానీ అలా చూస్తూ ఇప్పుడున్న సమాజంలో ఈ ఇంటర్నెట్ వల్ల ఎంతోమంది యూత్ చెడిపోతున్నటువంటి ఈ తరుణంలో తల్లిదండ్రులు వాటికి అలవాటు పడకోకుండా పిల్లలను ఈ విధమైనటువంటి నృత్య కార్యక్రమాలకు అంటే మన భారతీయ సంస్కృతి విలువలను కాపాడేటువంటి ఇటువంటి నాట్యాలకు ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా మీ అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇలాంటి వేదికలకు చాలా తక్కువ, ఇలాంటి కళలకు వేదికలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది ఉదయశ్రీ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి ఈరోజు ఈ హైదరాబాద్ నడిపట్టున్నటువంటి రవీంద్ర భారతిలో 550 మందికి కళాకారులకు ఇక్కడ వాళ్ళ కళలను ప్రదర్శించుకునేదానికి ఆమె పడిన తాపత్రము, ఆమె పడినటువంటి శ్రమ నిజంగా మరవలేనిది. అలాగే ప్రతి కళాకారులు కూడా రవీంద్ర భారతిలో
వారి యొక్క ప్రదర్శన చేయాలనేది వాళ్ళ యొక్క జీవితం యొక్క లక్ష్యంగా ఉంటుంది. అలాగే మా నవీన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఇలాంటి కళాకారులను ఉద్దేశించే కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనే ఒక సినిమాను కూడా చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు మీ ఇలాంటి కళాకారుల కోసం. అలాగే నా సపోర్ట్ కూడా నవీన్ గారికి ఆ సినిమా పూర్తయ్యేంత వరకు కూడా నేను సహకరిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది ప్రముఖుల ముందర నేను వేదికను పంచుకునేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి ఉదయశ్రీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈనాటి మన మరొక ముఖ్య అతిథి అయినటువంటిది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ గారు శ్రీ సాదుల వరుణ్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. పెద్దలకి, నా పేరెంట్స్కి, అందరి పార్టిసిపెంట్స్కి ఈ సమయాన్ని ఎక్కువ వృధా చేయను. బట్ ఫస్ట్ మన ఈరోజు స్పెషల్ పర్సన్ ఆఫ్ ది డే ఉదయశ్రీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక మా మామయ్య గారు కూడా నాకు గుర్తు చేసినారు, వాళ్ళ పేరెంట్స్ చీఫ్ గెస్ట్ చెప్పినట్టు వెరీ రిలవెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నిరంతరం ఆమెకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా స్టేజ్ మీద ఎక్కడ మీకు వాళ్ళు కనపడరు చూడండి. ఆయన పిలవడం కూడా ప్రయత్నం చేసినాం, వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను మరి ఒక్కసారి వాళ్ళని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఉదయశ్రీ గారి తల్లిదండ్రులు ఇద్దరు దయచేసి ఒక్కసారి వేదిక మీదకి రావాలి. అది చాలా రెలవెంట్ పాయింట్. నేను ఫస్ట్ టైం పొలిటీషియన్స్లో ఒక డిఫరెంట్ పొలిటీషియన్ని స్టేజ్ మీద చూస్తున్నాను. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, కొంచెం కటువుకున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసిండ్రు. పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ విషయం, స్పెషల్లీ ఈ రోజుల్లో. ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇండిపెండెంట్ అయిపోతున్నారు చిన్న వయసులోనే. రండి సార్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా తల్లి తండ్రి ఈవిడ నా కూతురు అని చెప్పుకోవడానికి గర్వపడతారు సార్, కానీ నేను ఎప్పుడు మా అమ్మ మా నాన్న అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఒక్క నిమిషం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. మా మామయ్య గారు గుర్తు చేసిండ్రు. కూర్చోండి సార్. సార్ ప్లీజ్. చాలా మందికి రవీంద్ర భారతి అనేది చాలా మందికి అది ఒక డ్రీమ్ ఉంటుంది, ఇక్కడ రావాలని. వచ్చే ముందు మా పిల్లలు కూడా చెప్తున్నాయి, పెద్ద స్టేజ్, ఇది పెద్ద ఆడిటోరియం, ఇక్కడ రావాలని. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. అదండి, పేరెంట్స్ అయితే మీ అందరికీ రుణపడి ఉండాలి అందరూ. ఎందుకంటే మీరు స్టిల్ మీ పిల్లల్ని దీంట్లో తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎన్నో డీవియేషన్స్ ఉన్నాయి, స్టిల్ మీరు ఎఫర్ట్ పెట్టి దీంట్లో మీరు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కోసం కావచ్చు, మీ సంతృప్తి కోసం కావచ్చు, ఏదైనా పర్లేదు, సంస్కృతి ముందుకెళ్తుంది. సంతోషం. అండ్ పెద్దలందరూ ఇట్లా సపోర్ట్ చేయడం కూడా చాలా అదృష్టం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, దీంట్లో ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది ఇక్కడ రావడానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సైన్. అండ్ చాలా బాగా ముందుకెళ్తుందని నేను నమ్ముతూ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈనాటి మన మరొక ముఖ్య అతిథి అయినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్, మనందరికీ తెలుసు, నంది అవార్డు గ్రహీత ఈ రాధ కృష్ణార్పణం అని చిత్ర గారు పాడినటువంటి పాట కలవారి కోడళ్ళు సీరియల్లో అందరికీ సుపరిచితమే. మన మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మల్లిక్ ఎంబీకే గారిని కూడా కార్యక్రమంలోనికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథులు మల్లిక్ ఎంబీకే గారిని కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందు ఉన్న తల్లిదండ్రులకి, కళా ప్రోత్సాహకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నేను ఇక్కడ ఇది మన మామగారి కృష్ణ ఒకప్పుడు రవీంద్ర భారతి రావాలంటే కొంత బెరుగ్గా ఉన్న రోజులు ఆ రోజులు. ఎప్పుడైతే మామిడారి కృష్ణ అన్న ఛార్జ్ తీసుకున్నాడో పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ అనేది ఒకటి ఉంటుందని ప్రపంచానికి తెలియజేశాడు. ఎంతోమంది నిరుత్సాహ కళాకారులను ప్రోత్సహిస్తూ నవీన్ లాంటి దొరసాని సినిమా డైరెక్టర్ లాంటి ఎంతోమందిని ఈ గవర్నమెంట్ ద్వారా రవీంద్ర భారతి ద్వారా ప్రోత్సహిస్తూ మంచి మంచి డైరెక్టర్లుగా తయారు చేశాడు. ఎవరికి ఏ కళాకారులకు ఏది కావాలన్నా తను సమకూర్చి అందరినీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని మిగతా కళాకారులని మౌగ్గు కథ కావచ్చు ఇంకా మరుగున పడ్డ బొచ్చడు కళల్ని ప్రోత్సహిస్తూ ఈ రవీంద్ర భారతికి మామిడి తోరణం అయిండు మన మామిడారి కృష్ణన్న. అలాగే ఉన్న పెద్దలు చాలా బాగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. అలాగే మా గణపతి రెడ్డి గారు చాలా కళా ప్రోత్సాహకులు ఉండేది. ఎందుకంటే రాజులు కళల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి జాబితాలో చేరుతారు మా గణపతి రెడ్డి గారు. ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే జనరల్గా అంత బడ్డింగ్ టైం అనమాట, బాగా అడుక్కొని బతికే రోజులు ఉంటాయి. అట్లాంటి కళాకారులను కూడా తను ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తూ ఎవరన్నా మంచి టాలెంటెడ్ ఉంటే టాలెంటెడ్ని ప్రోత్సహిస్తూ మొన్న శరపంజరం అనే సినిమా ఒకటి నిర్మించడం జరిగింది నవీన్. దానికి మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం గణపతి రెడ్డి గారి దగ్గరుండి అది చేశారు. అది సినిమా థియేటర్లో రిలీజ్ చేయించాడు. 2 వారాలు నడిచింది చిన్న సినిమా. అది మొత్తం తొర్రూరులోనే జరిగింది షూటింగ్. అట్లాంటివి ఎన్నో. తనకు డబ్బులు వస్తున్నాయా రావట్లేదా కాదు, పాపం వాళ్ళు ఒక కథను నమ్ముకున్నారు, వాళ్ళకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పోయి ఉండొచ్చు. ఇప్పటికి అన్వేషణ సినిమా కావచ్చు, చాలా సినిమాకి ఇప్పుడు మన ఓంకార్ వాళ్ళ తమ్ముడు అశ్విన్తో కూడా చేస్తున్నాడు ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఆయన డబ్బు కోసం చూసుకోలేదు ఎప్పుడు. ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేది పాటిస్తూ చాలామంది పేద కళాకారులకు అంటే కొత్తగా ఉన్న వారికి కానీ కొంత అనుభవం ఉన్న వారికి కానీ ప్రోత్సహిస్తూ ఇప్పటికీ చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా కోట్లు పోగొట్టుకున్న మనిషి ఆయన. అలాగే తమ్ముడు వెంకీ, మీ అందరికీ తెలుసు, ఆయన గురించి చెప్పదు, వీళ్ళంతా మహానుభావులు. పొద్దున్న లేస్తే జబర్దస్త్లో పక్కన మా జీవ ఇంకా మిగతా పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తూ, ముందుగా చెల్లె శుభాకాంక్షలు రా. 15 సంవత్సరాలు నెట్టుకొచ్చినావు అంటే ఈ కళను, ఈ బ్రేక్ డ్యాన్సులు అంటే ఇప్పుడు అంతా షేక్ బ్రేక్ ఈ డ్యాన్సులు ఉన్న యుగంలో ఈ కళను నువ్వు ఇన్ని 15 సంవత్సరాలు ఇంతమంది స్టూడెంట్స్ని 100 మంది తయారు చేయించి ఇంటర్నేషనల్ వేదికల మీద ప్రదర్శించడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇది మామూలు అది కాదు. అంటే ఈ జనరేషన్ సార్ చెప్పిండు ఇప్పుడు ఎట్లుందో, ఈ జనరేషను ఏదో చెడుదోల పట్టిన వాళ్ళను పేరెంట్స్ ఈ కళను మీరు ప్రోత్సహించడం వల్ల ఏమవుద్దంటే జనరల్గా స్టడీస్ మీద మక్కువ పెరుగుద్ది. ఫస్ట్ కళల మీద మక్కువ ఉంటే అది నృత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్, సంగీతం కావచ్చు, ఆ స్పోర్ట్స్ కావచ్చు, అది మీరు ఇలా చేర్పించడం వల్ల మీ పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చెల్లె ఇంకా మంచి ఇంకా 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 పెద్ద స్థాయికి వెళ్ళి మంచిగా అది కావాలని మీ సంస్థకి ఎప్పుడు మా ప్రోత్సాహం మా వెన్నుదన్న ఎప్పుడు ఉంటాయి, మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మామిడారి కృష్ణ తలుచుకుంటే ఎప్పుడు రవీంద్ర భారతి నుండి. చెల్లె గాడ్ బ్లెస్ యూ. మళ్ళొక్కసారి శుభాకాంక్షలు చేస్తూ ఎక్కువ టైం తీసుకోకుండా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా చదువులో కూడా కళారంగంలో ఉన్న వాళ్ళు రాణిస్తారండి. ఏ రకంగా అంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. ఒకటేసారి చేతులు, కాళ్ళు, కళ్ళు, మెడ, శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలని ఒకటేసారి కదిలించే క్రమంలో ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీని ద్వారా చదువులో కూడా అత్యంత ప్రతిభ కనపరిచే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. తర్వాత మన ఆత్మీయ అతిథులు అయినటువంటి జబర్దస్త్ కళాకారులు జబర్దస్త్ వెంకీ అన్నని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వేదిక మీద ఉన్నటువంటి మురళీ సార్ గారికి, ఉమా మేడం గారికి, మా ఆత్మీయులు, మా అందరికీ ముందుండి మమ్మల్ని నడిపించేటువంటి మా మామిడి హరికృష్ణ అన్నయ్య గారికి, అండ్ అదేవిధంగా మాలాంటి వాళ్ళని ఎందరినో ప్రోత్సహిస్తూ మీ అంటి వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చినటువంటి మా గణపతి రెడ్డి సార్ గారికి, అండ్ పెద్దల అన్నయ్య మీ పేరు సారీ వరుణ్ గారికి, అండ్ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్
అంటే మీరు ఇద్దరు సినిమా చూసుంటారండి సూర్యది, వాళ్ళిద్దరు అతుక్కొని ఉంటారు, మేము జస్ట్ దూరం దూరం ఉంటాం అంతే. నా ఫ్రెండ్ నవీన్కి అండ్ నా జాన్ జిగిరి నా టీంలో మెయిన్గా చేస్తూ ఇప్పుడు తనకంటే ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి మా జీవన్కి అండ్ మనోజ్ గారికి అండ్ మా మల్లికన్నకి అండ్ అందరికి కూడాను ధన్యవాదాలు. అండ్ మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కూడాను మా యొక్క కళాభివందనాలండి. ఈరోజు మా చెల్లి ఉదయశ్రీ 15 years తనకు డ్యాన్స్ క్లాస్ పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చినందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎందుకంటే మనం పుస్తకాల్లో చదువుకుంటాం, ఐన్స్టీన్ అది సాధించాడు, ఈయన ఇది సాధించాడు, ఆయన అది సాధించాడు అని మనం పుస్తకాల్లో చదివాం. కానీ ఇక్కడ నేను రియల్గా చూస్తున్నాను సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని. నిజంగా మీరు కూడా ఒక మేడంను నమ్మి మీ పిల్లలందరినీ పంపించి ఇంత మంచి ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నారు. ఈరోజు మా ఉదయశ్రీ ఎలా సక్సెస్ అయిందో మీ పిల్లలు కూడా అలానే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ చెల్లె ఇలానే కాదు, ఇంకా ఇది 100 సంవత్సరాలు ఇలాగే ఇంకా మనం లేకున్నా సరే మీ యొక్క శిష్యగణం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఎంతోమంది పిల్లల్ని మీరు తయారు చేయాలి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే బాధ్యత మనందరిది కాబట్టి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రా. అండ్ మనోజ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. మెయిన్గా అమ్మ నాన్నకి కూడా వారికి పాదాభివందనాలతో పాటు వారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత మంచి కూతుర్ని కానీ ఇంతమంది పిల్లల భవిష్యత్తుకి పునాది చూపించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈనాటి మన ఆత్మీయ అతిథి అయినటువంటి జబర్దస్త్ జీవన్ అన్నయ్యని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న తల్లిదండ్రులకి, కళాకారులకి కళాభివందనాలు. మానుకోట జిల్లా పోరాటాల కిల్లా, ఈ మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నదో, ఈ మట్టిలోన పుట్టిన మన చరిత్ర గొప్పదో. మానుకోట జిల్లా పోరాటాల కిల్లా, ఈ మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నదో, ఈ మట్టిలోన పుట్టిన మన చరిత్ర గొప్పదో. ఒకసారి గట్టి చప్పలు కొట్టాలి ప్లీజ్. థ్యాంక్ యూ. నిజంగా మానుకోట గడ్డ మీద పుట్టినందుకు, మానుకోట గడ్డ మీద చదివి ఈరోజు ఈ స్థానానికి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నన్ను కన్న తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా పాదాభివందనాలు. కళాకారుడు కనిపిస్తే చాలు ఫస్ట్ మన ఇంటికి రానే వ్యక్తి మా హరికృష్ణ అన్న. ఇల్లు అంటే ఒకప్పుడు ఆ ఇల్లు అది కాదు, ఇప్పుడు రవీంద్ర భారతి ఇల్లులాగా చేసి ఎప్పుడు వచ్చినా, ఒకప్పుడు రవీంద్ర భారతికి రావాలంటే ఎంతో కష్టపడేది. అమ్మో రవీంద్ర భారతికి వెళ్ళడమా అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు, రవీంద్ర భారతికి వెళ్ళడం అంటే మీరు ఎప్పుడైనా 24 గంటలు తలుపులు తీసే ఉంటాయి. నిజంగా హరికృష్ణ అన్న రవీంద్ర భారతికి దొరికిన ఒక ఆణిముత్యం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీరు రవీంద్ర భారతికి ఇన్నిసార్లు వచ్చింది ఎప్పుడు లేదన్న, మీరున్న కాలంలోనే వచ్చినాం అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఉండడం, ఈ కార్యక్రమం కాదు రవీంద్ర భారతిలో ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ అడుగు మా హరికృష్ణ అన్నదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ పాడిన మానుకోట జిల్లా పోరాటాల కిల్లా, అలాంటి మానుకోట జిల్లాలో ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మా అన్న మురళీనాయక్ అన్న. ఈరోజు ప్రజా సమస్యలే ధ్యేయంగా ప్రజల కోసమే అనునిత్యం శ్రమిస్తూ పాలిస్తూ ఉన్న మా అన్న మానుకోట జిల్లాకు ఎమ్మెల్యే అయిన తర్వాత కళాకారులకు ఒక పెద్దపీట వేసిన వ్యక్తి మా అన్న మురళీనాయక్ అన్న. ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కళాకారులం మేము అన్న మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది ఉంది అని అంటే ఎప్పుడు 24 గంటలు సేవలు చేసే వ్యక్తి మా మురళీనాయక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంత దూరంలో ఉన్నా కూడా మీరు ఇక్కడికి రావడం, మా కళాకారులను అభినందించడానికి, మీకు కళాకారుల పట్ల ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవాలన్న. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మీరు రావడం మా ఈ ప్రోగ్రాం మొత్తానికే ఒక వెలుగు వచ్చినట్టన్న. ఎందుకంటే మాకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ ఎవరు వస్తారో ఎవరు రారో అని చెప్పి ఫస్ట్ మేము ముగ్గురం అనుకున్నాం, కానీ మీరు రావడం చాలా గ్రేట్ అన్న. మీరు అక్కడి నుంచి రావడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేడం మానుకోటకు దొరికిన శివపార్వతులు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే
అన్న సేవలు చేస్తున్నారు, అన్నతో పాటు మీరు సేవలు చేస్తున్నారు. మీ సేవలు పొందే భాగ్యం మాకు దొరికింది. మా మానుకోట ప్రజలందరికీ, ఆ జిల్లా ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు రావడం మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మల్లికన్న లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందని చెప్పేసి అన్నారు. మల్లికన్న గురించి ఇప్పుడు కదా లాస్ట్కి చెప్తాం. మా గణపతి రెడ్డి సార్ దాతలు, శ్రోతలు, కళాకారుల తలరాతలు మార్చే విధాతలు. దాతలు లేకపోయినా, మీరు కూర్చునే శ్రోతలు లేకపోయినా మా కళాకారుల తలరాతలు మారవు. సో ఈరోజు మీరు ఎంత గొప్ప, మమ్మల్ని ప్రోత్సహించే మా దాత మా గణపతి రెడ్డి సార్ కూడా అంతే గొప్ప. ఎందుకంటే శరపంజరం అని ఒక సినిమా ఫ్రెండ్స్ అందరం కలిసి 0 బడ్జెట్లో చేసి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న సమయంలో మాకు వెన్నుదనగా ఉండి మాకు ఒక కెమెరా కొనిచ్చి మీరు సినిమా పూర్తి చేయండి అని ధైర్యం ఇచ్చిన వ్యక్తి మా గణపతి రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా అన్న చెప్పినట్టు ఎంతోమంది సినిమాకు పెట్టి ఇబ్బంది పడుతున్న రోజుల్లో నేనున్నా అంటూ ధైర్యం ఉంటూ చెప్తూ మా వెనకున్నాడు మా గణపతి రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రోత్సాహం మా కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా కూడా అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ మాకు ఆలోచన రాగానే ఫస్ట్ పంచుకున్న వ్యక్తులు మా హరికృష్ణ సార్ అండ్ మా గణపతి రెడ్డి సార్. వీళ్ళకే చెప్పాం ఫస్ట్, మీరు ప్రోత్సాహం ఇస్తేనే మేము ముందుకెళ్తాం, లేకపోతే లేదని చెప్పేసి అన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట ఇచ్చారు మా కేర్ ఆఫ్ రవీంద్ర భారతికి. రవీంద్ర భారతి వేదికగా మాట ఇచ్చాడు, ప్లీజ్ గుర్తు పెట్టుకుందాం అందరం. సో ఎనీవే ఆయన ఎప్పుడైనా మాకు వెన్నంటే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎట్ ది సేమ్ టైం మా మల్లికన్న, ఈయన మొదటి శ్రీకృష్ణుడు అయితే ఈయన మాకు రెండో శ్రీకృష్ణుడు. ఎందుకంటే మా వెనుకుండి మాకు గణపతి రెడ్డి గారు పరిచయం కావడానికి మూల కారణం కూడా మా మల్లికన్న. 60 సీరియళ్లకు పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఈరోజు మీకు మేము సపోర్ట్ ఉన్నామంటూ ఎల్లకాలం మాకు మేము చేసే ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా ఉండే మా మల్లికన్నకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మనోజ్ గారు, బావా ఈ యొక్క చెప్పను వద్దులే. మా వెంకీ, డాడీ స్కిట్ చేద్దాం అన్నావుగా, వద్దా? ఓకే, నవ్వరా ప్లీజ్. నేరాలు గోరాలు చూస్తున్నారు ప్లీజ్ నవ్వండి. అమ్మయ్య ఇప్పుడు నవ్వారు. మార్నింగ్ నుంచి అనుకుంటున్నారు కావచ్చు మేము నాట్యం చేసి కాళ్ళు నొప్పులు వచ్చి కూర్చుంటే వీళ్ళు ఎవరు వచ్చి మాట్లాడుతున్నాడు. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కాసేపు మీరు నవ్వాలని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నా. అండ్ ఉదయశ్రీ గారు, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లను వేశావు, కోతలు కోసావు, కుప్పలను ఉచ్చావు. ప్రతి విషయంలో కూడా ఆడదంటూ లేకపోతే జగత్తంతా బోడదే అన్నమాట నిజం. ఈరోజు వ్యవసాయ రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఇప్పుడు అన్నజుడు మురళీనాయక్ అన్నజుడు పక్కన అమ్మ వదనమ్మను పెట్టుకుని వచ్చాడు. మీరు లేకపోతే మా జీవితమే లేదు. అసలు మగవారి అనే పదానికి ఆ మనుగడే లేదు. నిజంగా నువ్వు ఇంత కష్టపడి ఈరోజు 15 సంవత్సరాల కళను ఈరోజు రవీంద్ర భారతి వేదిక మీద చూపించావంటే నిజంగా నీ శ్రమ చాలా గొప్పది. నీ శ్రమ, ఇంత శ్రమ పడ్డావు కాబట్టి వీళ్ళందరూ ఇంత పెద్ద మనుషులు, ఇంత పెద్ద వ్యక్తులు ప్రేమతో మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మనం అంటే ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం, అది వేరు. థ్యాంక్ యూ. మీరందరూ వచ్చినందుకు కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నవీన్ కుమార్ గట్టన్న, ఫ్రెండ్షిప్కు అర్థం. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఏదో మామూలుగా వచ్చి కలిసిపోయి ఉండే వాళ్ళని చాలామందిని చూసాం. కానీ ఈ రోజుల్లో నమ్ముకున్న ఫ్రెండ్ కోసం తను ఒక కథ రాసుకొని
ఆ కథలో నా ఫ్రెండే ఉండాలి, వాడి స్థాయి ఏదైనా పర్వాలేదు, నా ఫ్రెండే హీరోగా చేయాలని చెప్పి ఫ్రెండ్నే హీరోగా పెట్టి సినిమా చేస్తున్న వ్యక్తి మా నవీన్ కుమార్ గట్టన్న. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్కడో గుండంరాజుపల్లి, మహబూబాబాద్ జిల్లా గుండంరాజుపల్లి గ్రామంలో పుట్టి జబర్దస్త్ వేదిక మీద అందరు టీం లీడర్లతో చేసి, అందులో ముఖ్యంగా మా వెంకీ డాడీతో ఎక్కువ స్కిట్లు చేసి టీం లీడర్గా అయ్యి, తర్వాత సినిమాలకు ప్రయత్నిస్తున్న రోజుల్లో నా ఫ్రెండ్నే హీరోగా చేయాలని చెప్పి, అది కూడా 64 ఏళ్ల చరిత్ర గల రవీంద్ర భారతి పైన కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అని ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు నన్ను ముఖ్య భూమికగా చేయించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను ఇన్ని రోజులు చేసిన అన్ని కళలు ఒక ఎత్తు, ఈ సినిమా చేయడం నా జీవితంలో ఒక ఎత్తు. ఎందుకంటే రవీంద్ర భారతి ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆ సినిమా నిలబడుతుంది, ఉంటుంది. నిజంగా అంత గొప్ప సినిమాలో నన్ను నటింపజేయడం థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న, ఈ వేదిక ముఖంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తల్లిదండ్రులు, నిజంగా మీ ప్రోత్సాహం లేకపోతే పిల్లలు ఇంత దూరం రారు. ఈరోజు మా తల్లిదండ్రులు ఇంత ప్రోత్సహిస్తేనే ఈరోజు ఇంత దూరం వచ్చాం. మీరు కూడా మీ పిల్లల్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంత చక్కగా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ కళా ప్రదర్శన ఇచ్చుకుంటూ మీరు ప్రోత్సాహం ఇస్తున్నందుకు నిజంగా మీ అందరికీ శిరస్సు నుంచి కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రోత్సాహం లేకపోతే మా కళలు ఎక్కడ కనిపించవు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలందరికీ శుభాకాంక్షలు. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు చక్కగా ప్రదర్శనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతింతే వటిడింతే తానింతే నపోవింతే అన్నట్టు మీరు ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఇంకా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ చివరిగా మా ఉదయశ్రీ గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. తర్వాత మన ఆత్మీయ అతిథులైనటువంటి అన్న, స్త్రీ శక్తి అన్నారు కదా, తాండవ కృష్ణ ఉమెన్ ఆర్గనైజేషన్గా 2021లో మన తాండవ కృష్ణ నృత్యాలయాన్ని ఆర్గనైజేషన్గా మార్చడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 21 ప్రోగ్రాంలని మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మలేషియా, శ్రీలంకలో కూడా మా తాండవ కృష్ణ ఉమెన్ ఆర్గనైజేషన్ తరపున ఈ స్త్రీ శక్తిని అక్కడ కూడా మేము నెలకొల్పడం జరిగింది అని చెప్పుకొనుటకు ఎంతగానో గర్విస్తున్నాము. ఎంతటి స్త్రీ శక్తి అయినా ముందుకు నడవాలి అంటే ఖచ్చితంగా వెన్నంటే ఒక అన్న, తండ్రి, భర్త రూపంలో మనకి ఉండాలి. అన్న, ఏం చెప్పనే నీ గురించి? ఎక్కడి అమ్మాపురం, ఎక్కడి మైబాద్. కళారంగంలో అన్నైనటువంటి నాకు పెళ్ళి కూడా అన్నయ్య చేసిండే. ఏం చెప్పాలి అన్న గురించి? చెప్దామంటే మాటలు వస్తలే, మనసు బాధతోటి నిండిపోతుండే. ఏం చెప్పాలి అన్న గురించి? ఇది ఆత్మీయ బంధం, దేవుడు కలిపిన బంధం. అన్న, ఏం చెప్పనే నీ గురించి? నాకొక్కడికే అన్న కాదండి, మన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఉమెన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నవీన్ అన్నని అన్నయ్య అని ప్రేమతో పిలుస్తూ ఉంటారు. అన్న, ఏం చెప్పను నీ గురించి? అన్నయ్య, నవీన్ అన్నయ్య శరపంజరం సినిమా డైరెక్టర్ మరియు హీరో అని చెప్పుటకు, నా అన్న అని చెప్పుటకు మనస్ఫూర్తిగా గర్విస్తూ అన్న కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నువ్వు మాట్లాడిన తర్వాత మాటలు రావట్లేదురా. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక ముందు కూర్చున్నటువంటి మా చిన్నారి దేవతలందరికీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ, వారిని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా, వారి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా పిల్లలకి చాలా ఓపిక ఉంది. ఆ ఓపిక అలానే కొనసాగితే, ఓపిక మనకుంటే విజయం అనే శిఖరం మీద కూర్చోగలుగుతాం మనం.
ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మేకప్ వేసుకొని అట్నే ఉన్నాడు, ఎప్పుడూ డ్యాన్స్ అని. కనీసము అక్కడికి వచ్చి అడగట్లేరు ఈ టైంకి మీ డ్యాన్స్ ఉంటుందంటే ముందే మేకప్ వేసుకొని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మార్నింగ్ మేకప్ వేసుకుంటే ఈవినింగ్ డ్యాన్స్ చేసిళ్ళు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు, ఆ చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఎందుకంటే చాలా సమయం అయింది కాబట్టి నేను తక్కువ మాట్లాడతా. కానీ ఈ శాస్త్రీయ నృత్యం గురించి ఒక మాట చెప్పాలి. ఈ శాస్త్రీయ నృత్యం గురించి కూడా ఒక శ్లోకంలో చెప్పబడింది, నతజ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నతత్కర్మ నాకేస్మిన్ నదృశ్యతే అని. ఇక్కడ దొరకనేది ఇంకెక్కడ దొరకదు అని. ఈ కళతో మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, వివేకాన్ని సంపాదించుకోవచ్చు, వినయాన్ని సంపాదించుకోవచ్చు, ఓపికని, ముఖ్యంగా ఓపికని సంపాదించుకోవచ్చు. అవన్నీ కూడా మీరు సంపాదించుకున్నారు కాబట్టి ఇంతసేపు ఇక్కడ కూర్చున్నారని అర్థమవుతుంది. మీ అందరికీ మరొక్కసారి ఆశీస్సులు, అభినందనలు పిల్లలందరికీ కూడా. 15 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి చెల్లెలు ఉదయశ్రీ తాండవ కృష్ణ నృత్యం అకాడమీ సభ్యులందరికీ, చెల్లెలకి, అమ్మా నాన్నకి, బావ మనోజ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏ వేదిక మీద ఎక్కినా కూడా నేను చెల్లెల గురించి ఒక మాట చెప్తా. చెల్లెలు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే తను వయసులో చిన్న అయినప్పటికీ కూడా తన డెడికేషన్ కావచ్చు, తన ఆత్మవిశ్వాసం కావచ్చు, తనను చూస్తే నాకు ధైర్యం వస్తుంది ఫస్ట్. ఎందుకంటే మా జీవిత ప్రయాణంలో మా లక్ష్యం కోసం మేము ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహకు లోనయ్యి బాధకు గురవుతా ఉంటాం. అలాంటి టైంలో నేను ఉదయశ్రీని తలుచుకుంటా, ధైర్యం వస్తుంది నాకు. ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యింది ఇంత కష్టపడుతుంది, ఎక్కడ మానుకోట, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ మలేషియా, ఎక్కడ శ్రీలంక, అసలు భారతదేశంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎన్నో నగరాలు, ఎన్నో దేవాలయాలలో తను వేయడమే కాదు నృత్యం, తను వేసిన ఎన్నో వేదికల మీద తన శిష్య బృందాలను అందరినీ కూడా తీసుకువెళ్ళి వారి ప్రదర్శనలు ఇప్పించింది. అది కదా మనకు కావాల్సింది. అందుకే ఒక మాట, గురువులు గుణవంతులై ఉన్నప్పుడే విద్యార్థులు అదృష్టవంతులైతారు. అలాంటి గుణవంతులైనటువంటి మా చెల్లెలకు అభినందనలు. వర్షోల్లాత్సాహంతో పురివిప్పి నాట్యం చేసే నెమలి, భావోద్వేగంతో కలం చేతబట్టి అక్షర యజ్ఞం చేసే కవి, ఈ ఇద్దరిని ఆపడం అసాధ్యం. ఆ ఇద్దరం నేను, మా చెల్లెలు ఉదయశ్రీ అని చెప్పుకుంటా. అందుకే మా చెల్లెల పైన నా పైన ఒక కవిత్వం రాసుకున్నా. నా కవిత్వం భావోద్వేగ భరితం, నా చెల్లెల నృత్యం ఆహ్లాద భరితం, నా కథలు మనిషి అస్తిత్వ జీవన విధానం, నా చెల్లెలు నృత్యం ఆంగిక వాచిక సాత్విక సాంప్రదాయం, నా చేతిలోని కలం మాట్లాడితే నా చెల్లెలు కాలి గజ్జలు మాట్లాడతాయని. నాకు అందుకే ఈ నృత్యం పట్ల చాలా గౌరవం ఉంది, మా చెల్లెల పట్ల అభిమానం ఉంది. అంతకంటే ఎక్కువగా ఈ రవీంద్ర భారతి అంటే ప్రేమ ఉంది, పిచ్చి ఉంది. ఎందుకంటే మా కళకు అవకాశం రవీంద్ర భారతి, మా కళకు గమ్యం రవీంద్ర భారతి. ఇప్పుడు నా కళ కేర్ ఆఫ్ రవీంద్ర భారతి. ఇలాంటి గొప్ప వేదిక, ఎందుకంటే ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు నిలబడ్డ వేదిక, ఇక్కడ నిలబడి మాట్లాడిన వేదిక. ఇలాంటి వేదిక మీద మీరు ఈరోజు మీ నాట్యం ప్రదర్శించాలంటే చాలా అదృష్టవంతులు. అదే వేదిక పైన నేను మాట్లాడుతున్నానంటే కూడా నేను కూడా చాలా అదృష్టవంతుండే. నేను కావచ్చు, జీవన్ కావచ్చు, వెంకీ కావచ్చు, చిన్నప్పటి నుంచి సంగన్ రామ ప్రోగ్రామ్స్లో, డిపిఆర్ఓ ప్రోగ్రామ్, ఊరు తిరిగి ప్రోగ్రాం చేసిన టైం నుంచి కూడా రవీంద్ర భారతిలో ఒక్క ప్రదర్శన అని కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం. కానీ మీకు చాలా తొందరగా రవీంద్రాబాద్లో మీరు మీ ప్రదర్శన దక్కింది. అందుకే మీరు నిజంగా అదృష్టవంతులు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలు కూడా నిజంగా మీరు ఇంకా 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 అదృష్టవంతులు. కానీ ఈ రవీంద్ర భారతికి కళ మామిడి హరికృష్ణ గారు, మా కళాకారులకు అండ మామిడి హరికృష్ణ గారు. మామిడి హరికృష్ణ గారు అనే వ్యక్తి, ఆ శక్తి లేకపోతే ఈ నవీన్ అనే వ్యక్తి ఈ ప్రపంచానికి, ఈ సినిమా రంగానికి, ఈ కళారంగానికి పరిచయం అవ్వకపోవు, నేను కనిపించకపోవు. ఎందుకంటే ఎక్కడో ఊర్లో పల్లెటూరులో మొదలుపెట్టిన సినిమా. నన్ను ఒకరు అన్నారు, నువ్వు ఊర్లో ఉండి సినిమా తీస్తావా చూద్దామని. ఆ ఊర్లో ఉన్న సినిమా తీస్తే రవీంద్ర భారతిని టార్గెట్ పెట్టుకొని సినిమా చేసిన.
రవీంద్ర భారతిలో ఒక్క ప్రదర్శన అయినా చాలు అని సినిమా చేసిన. ఆ సినిమాని ఊరూరు పరదాలు కట్టి చూపిస్తాను చేసిన. ఆ సినిమాని రవీంద్ర భారతి వేదికగా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. అయితే మాకు ఈ జీరో బడ్జెట్లో స్నేహితులందరం కలిసి ప్రయత్నం చేస్తే దానికి తోడై నేను మ్యూజిక్ చేస్తాను, నేను సహకారం అందిస్తాను చెప్పి మాకు తోడై వచ్చిన మల్లిక్ ఎంవికే అన్న మాకు పరిచయం చేసిన వ్యక్తి గణపతి రెడ్డి గారు. నిజంగా మనుషులు ఇట్లుంటారా అనిపిస్తుంది, ఈ కాలంలో ఇంత మంచి మనుషులు ఉన్నారా అని. ఎందుకంటే గణపతి రెడ్డి గారు అంటే నిజంగా మా విజ్ఞానాలను తొలగించే ఆ గణనాథుడే గణపతి రెడ్డి గారు అనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తి. అందుకే మేము సార్ని ఇబ్బంది పెట్టడం మాకు అనిపించదు. జనరల్గా ఏదన్నా అడగాల వద్దా అని అడిగే లోపే మీకు ఏం కావాలి చెప్పంటాడు. మీకేం కావాలి చేస్తా అన్నాడంటే సార్ ఏదైనా చేస్తాడు దానికోసం. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు ఒక కవిత్వంలో చెప్పారు సార్, అవని రూపు పరమాణువుని అడిగి తెలుసుకో, కడలి లోతు కన్నీరే కడిగి తెలుసుకో, సిరులేమి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకోమని. ఎన్ని డబ్బులుంటే ఆ సంతృప్తి రాదు. కళాకారులకు ఉన్నంత సంతృప్తి ఇంకెవ్వరికి ఉండదు. నాకు తెలిసి ఇంటి దగ్గర నా దగ్గర ఇంట్లో బియ్యం ఉన్నాయో లేవో నాకు మాత్రమే తెలిసి, వేదిక ఉన్న నాకు ఇప్పుడు తెలియదు. సంతోషం మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలాంటి వారిని ప్రోత్సహించడంలో ఎన్ని డబ్బులు పోయినా పర్లేదు, కోట్లు ఖర్చు పెట్టవచ్చు, ఇప్పటికీ రిటర్న్ రాకపోవచ్చు సార్కి, అయినా సార్ ఇప్పటికీ సంతృప్తిగా ఉన్నారు గణపతి రెడ్డి గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మాకు అండగా ఉన్నారని మేము చెప్పుకోవడం నిజంగా మాకు సంతోషంగా ఉంది సార్. మురళి నాయక్ గారు సార్, మాది మానుకోట జిల్లానే, మా తొర్రూరే. మీరు డాక్టర్కి ఎన్ని సేవలు చేశారో మా అందరికీ తెలుసు. మీరు ఎమ్మెల్యే అవ్వడానికి కారణం మీ సేవే సార్, మీ పని. అందుకే మీరు ఒక మాట అన్నారు, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి సార్. మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఫలితం అదే వస్తుంది. కానీ ఈ కళారంగంలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఇంతమంది ఫ్రెండ్స్, స్నేహితులము, మా చెల్లెలు, మా అందరికీ సంతృప్తినిచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఎందుకంటే అందరం ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళము, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళము, అందరం ఇక్కడ ఒకే వేదిక మీద ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. వరుణ్ గారు సార్, మీ ప్రోత్సాహం కూడా మాకు ఎప్పటికీ ఉండాలి. ముఖ్యంగా మా బావగారు మనోజ్ గారు, ఎందుకంటే సార్ మొన్న కూడా ఒక మాట అన్నారు, వారి ప్రోత్సాహం లేకపోతే కళ చచ్చిపోతుంది అని. అంటే మనిషిని చంపితేనే పాపం కాదు, కళని చంపిన అంతకంటే ఎక్కువ పాపం. కానీ ఆ కళను బతికించడానికి మనోజ్ గారు లాంటి వాళ్ళు రావడం నిజంగా చెల్లెల అదృష్టమనే చెప్పొచ్చు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే మాట్లాడుతుంది సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని, ఈ రవీంద్ర భారతి వేదికగా అవకాశం వచ్చినందుకు మాట్లాడడానికి, మీరందరూ ఇంతసేపు ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఈనాటి మన మరొక అతిథి అయినటువంటి కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆదివాసీ స్టడీస్ ఫౌండర్ శ్రీ సాదల మనోజ్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పదిహేను సంవత్సరాలు కూచిపూడి నృత్యంలో తన ఒక ప్రతిభను ఇక్కడ రవీంద్ర భారతి వేదికగా మేమందరి ముందట కూడా ప్రదర్శిస్తున్నటువంటి ఉదయశ్రీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా 2012లో తెలంగాణ మలదేశ ఉద్యమంలో ఇదే నిజాం కాలేజ్ స్టూడెంట్ నేను, ఇక్కడ ఇదే వేదికకు వచ్చినాము. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ వేదిక రావడం జరిగింది. ఉద్యమంలో ఎంత అంచెవేతకు గురైనాము, ఎంత రవీంద్ర భారతిలోకి రావడానికి ఎంత ఇబ్బంది పడేదో నాకు చాలా బాగా తెలుసు. అంతటి వేదికని మన తెలంగాణ ప్రజలకు ఎంత యాక్సెసిబుల్గా ఉంచడానికి మామిడి హరికృష్ణ గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. అదేవిధంగా మన ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా లాస్ట్ ఎలక్షన్స్ నుంచి మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. బట్ వాళ్ళ విజయం అంత ఈజీగా రాలేదు. దానికి కూడా ధన్యవాదాలు ప్రజల తరపున, అందరి తరపున. అట్ ద సేమ్ టైం
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తాండవ కృష్ణ నృత్యాలయకి నెక్స్ట్ 5 years డౌన్ ద లైన్లో ఒక ఎజెండాని ఫిక్స్ చేస్తున్నాము. ఏంటంటే అందరం కలిసి కూడా మానుకోట ప్రాంతానికి సంబంధించి 2 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, కోయలు అండ్ లంబాడాస్. సో ఈ గిరిజన తెగలకు సంబంధించిన డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ మీద పూర్తిగా రీసెర్చ్ చేసి దానిపైన ఒక పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకురావాల్సిందిగా మేము తాండవ కృష్ణ నృత్యాలయాన్ని కోరుతున్నాం. ఈ అవకాశానికి ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నారులని పొద్దుటి నుంచి ప్రదర్శనలతో ఉన్నారు. చిన్నారులందరితో ఒక ఫోటో దిగుదాం, వారందరికీ సత్కారాలు సన్మానాలు ఉంటాయి. దానికంటే ముందు మా అందరి అభిప్రాయం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ అమ్మ నాన్నలకి సత్కారం చేయాలనేది మా కోరిక. ఒకసారి అందుకనే ఇక్కడ తీసుకొచ్చి అమ్మ నాన్న ఇద్దరిని కూడా అన్న మాట ఇదేంటంటే మన మురళి అన్న ఏం చెప్పిందంటే ఫస్ట్ వాళ్ళకి సత్కారం చేసిన తర్వాత ఏదైనా ముచ్చట పెట్టాలి, ఆ తర్వాత లేదు ఇవన్నీ వద్దన్నాడు. ఒక్కసారి రైట్, ఒక్క 2 నిమిషాలు రా, అయిపోయింది. వెంకీ ఒకటి తీసుకురా, వేణు ఇటు పెట్టు అన్న మీరు అమ్మ రండి. అమ్మ తొందర రావాలి. కానీ నిజంగా నాకు ఎంత గొప్పగా అనిపిస్తుందంటే ఈ తాండవ కృష్ణ నృత్య 15వ వార్షికోత్సవంలో 3 జంటల్ని మేము అద్భుతంగా సత్కరించబోతున్నాం. 3 జంటలు నిజంగా అంటే 3 కాలాలకి ప్రతినిధులు. రండి సార్, మీరు కూర్చోండి. అమ్మ మీరు కూర్చోండి. నాన్న శాల్వా ఉందా? తొందర తీసుకురండి. నవీన్ నువ్వు పరిగెత్తు. అయ్యా మనోజ్, ఒక 2 దంపతులని మరొక 2 దంపతులు, పుణ్య దంపతులని మరో పుణ్య దంపతులు, ఉమా గారు అండ్ మురళీ నాయక్ గారు ఇద్దరు కలిసి సత్కారం చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టండి, బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుద్ది. నిజంగా ఇది గొప్ప ఆనంద సందర్భం. ఏమిస్తాం మనం? థ్యాంక్స్ గివింగ్ కదా, కృతజ్ఞతలు చెప్పే అద్భుతమైన సన్నివేశం ఇది. ఉదయశ్రీకి జన్మనివ్వడమే కాకుండా ఆమె కళను సాకారం చేయడానికి ఎన్ని కష్టాలైనా భరించిన అపూర్వమైన తల్లిదండ్రులు వీరు. సో వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా అన్న మీరు మీ చేతుల మీదుగా వారికి అమ్మ ఉమా గారు అండ్ మురళి అన్న ఇద్దరి చేతుల మీదుగా ఈ సత్కారం జరగడం చాలా సంతోషంగా భావిస్తూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉదయశ్రీ అండ్ మనోజ్ మీరు రండి, కూర్చోండి. కరెక్ట్ మీరే. మనోజ్ రా ప్లీజ్, డూ కమ్. అన్న మీరు చేయండి. అమ్మ మీరు ఇద్దరు కలిసి చేయండి. మీరిద్దరు భార్యాభర్తలంటే ఎలా ఉండాలంటే ఒకరి మాటకు ఒకరు విలువ ఇస్తూ ఒకరి ఆశని మరొకరు సంపూర్ణం చేసే దిశగా ప్రయత్నం చేయడం అనేది గొప్ప విశేషం. సో అలా ఉదయశ్రీ అండ్ మనోజ్ ఇద్దరు కూడా ఒకే కలగంటూ 4 కళ్ళు కావచ్చు కానీ చూపు మాత్రం ఒకటే. అది తాండవ కృష్ణ నృత్య అకాడమీ, అలాగే తాండవ కృష్ణ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. సో ఈ రెండింటిని సాకారం చేస్తున్న ఇద్దరు దంపతులకి మనందరి కరతాల దంపతి శుభాకాంక్షలు. అలాగే ఈ ఇద్దరు దంపతులని ఎంతో పెద్ద మనసుతో ఆశీర్వదించి అభినందించిన మరో పుణ్య దంపతులు ఉన్నారు. ఆ పుణ్య దంపతులకు మేమందరం చేస్తున్నాం. అన్న మురళన్న మీరు, అమ్మ ఉమక్క మీరు రండి. మీరు రావాలి ప్లీజ్ అన్న. ఇది అరుదైన అవకాశం, నిజంగా చెప్పాలంటే అరుదైన అవకాశం. అది నిజంగా చాలా అద్భుతం. ఏంటంటే ఇట్లా రవీంద్ర భారతి వేదిక మీద అది అందరు వస్తారు, అందరు ఎటు ఉండండి అన్నట్టు. మన జీవన్ అటుండ్రా, నువ్వు అటుండు. వరుణ్ గారు ఉండండి.
సో ఇది నిజంగా అపూర్వమైన అద్భుతమైన మనందరం గుర్తుపెట్టుకోదగిన ఒక అద్భుతమైన సన్నివేశం. అన్న మీరు అన్నారు రవీంద్ర భారతిలో నేను ఎప్పుడు అసలు అప్పుడు చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. కానీ ఈరోజు ఏకంగా సత్కారమే పొందారు. ఆ సత్కారం వల్ల మీరు ఒక్కరు కాదు సత్కారం పొందింది. వదినతో కలిసి ఇద్దరు కలిసి పుణ్య దంపతులు ఇద్దరు కలిసి పార్వతీ పరమేశ్వరుల్లాగా చాలా చక్కగా ఈరోజు ఈ సత్కారాన్ని పొందడం సంతోషంగా భావిస్తూ ఈ పుణ్య దంపతులకి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన తాండవ కృష్ణ నృత్య అకాడమీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు మరొక్కసారి శుభాకాంక్షలు. ప్రజలే భాషగా ప్రజల సేవనే లక్ష్యంగా గడుపుతున్న అద్భుతమైన అపూర్వమైన జంట. ఒకవైపు వైద్య సేవ, మరొక వైపు ప్రజాసేవ, ఇంకొక వైపున ప్రజలందరి బాగోగులు చూడాలనే ఒక గొప్ప మనసు ఇద్దరికీ ఉండడం అనేది చాలా విచిత్రం ఇది. సో ఇద్దరు కూడా ప్రజా జీవితం అంతర్భాగంగా వెళ్తున్నటువంటి మహనీయులు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న మీకు మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మేడం ఉమ గారికి కూడా, డాక్టర్ ఉమ గారికి కూడా. నెక్స్ట్ మన గణపతి రెడ్డి గారికి. లేదు ముందు మన మనకి తీసేయి నేను తీసేయి. లేదు మీరు జంటల్ని గౌరవించారు అమ్మ తొందరగా ఫస్ట్ వీళ్ళకి. నేను లాస్ట్ కన్నా నేను లాస్ట్ నేనే నిర్వాహకుని నేనే. గణపతి రెడ్డి మురళి అన్న గారి చేతుల మీదుగా గణపతి రెడ్డి గారికి, ప్రముఖ నిర్మాత గణపతి రెడ్డి గారికి ఆత్మీయంగా అభిమానంగా సత్కారం చేస్తున్నాం. అమ్మ మీరున్నాడు. అమ్మ ఉమా మేడం మీరున్నాడు. ఒక్క నిమిషం. ఇక మల్లిక్ తమ్ముడు మల్లిక్ ఎంవికే దాదాపు ఒక 5,000 పైగా సీరియల్ సినిమాలకి పాటల కంపోజిషన్ చేయడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ అందించిన వాడు. శరపంజనం సినిమాకి చక్కని మ్యూజిక్ని అందించడమే కాకుండా శరపంజనం సినిమా బయటికి రావడానికి ప్రధాన హేతువు, మూల ధాతువు, అత్యంత అద్భుతమైన ప్రేరణ తమ్ముడు మల్లిక్. తెలంగాణ జాతి గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన సమకాలీన మ్యూజిక్, ఫిలిం మ్యూజిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ తమ్ముడు మల్లిక్. సో మల్లిక్కి మా అందరి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జబర్దస్త్ చాలా మందిని పాపులర్ హీరోలుగా చేసింది. సో అలాంటి వారిలో వెంకీ తన మాటతో తన నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన చక్కని నేను చెప్తున్నా జబర్దస్త్ వెంకీకి శుభాకాంక్షలతో శాసనసభ్యులు గౌరవనీయులు మురళి గారు వారి దంపతులతో సహా మురళి గారు సత్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వెంకీ. అండ్ నౌ జీవన్ కమ్. కేర్ ఆఫ్ రవీంద్ర భారతి సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న జబర్దస్త్ ఫేమ్ వెంకీ. అప్కమింగ్ నెక్స్ట్ హీరో డెబ్యూ మూవీ. మురళి గారి దంపతుల ద్వారా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. జీవన్ ద హీరో. తర్వాత వరుణ్ గారు, సాధుల వరుణ్ గారు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. యంగ్ ఆఫీసర్, వెరీ కమిట్మెంట్, అలాగే డెడికేషన్ ఉన్న మనిషి, కళల పట్ల సాహిత్యం పట్ల కూడా అభిమానం ఉన్న మనిషి. సాధుల వరుణ్ గారికి గౌరవ శాసనసభ్యులు మురళి గారు వారి దంపతులు ఇద్దరు కలిసి సత్కారం చేయాల్సిందే కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. నవీన్ నువ్వు రా. శరపంజరం సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, హీరోగా కూడా చేసి 0 బడ్జెట్ సినిమా అనే కళని నిజం చేసి కలగంటే చాలు
ఖచ్చితంగా కళ నిజం చేసుకోవచ్చని నిరూపించిన యంగ్ డైరెక్టర్, హీరో, శరపంజరం సినిమా డైరెక్టర్ గట్టు నవీన్ కుమార్ ఇప్పుడు త్వరలో కేర్ ఆఫ్ రవీంద్ర భారత్ అనే సినిమా ద్వారా మన ముందు రాబోతున్నాడు. నవీన్ కుమార్ గారికి సత్కారం. ఇప్పుడు మిగతా కళాకారులందరూ కూడా ఇప్పుడు మన కళాకారుల పెద్దన్న మన మామిడి హరికృష్ణన్నకి ఘన సన్మానం. సార్ గట్టిగా చెప్పట్లండి. ఉదయ్ నిజంగా తల్లి గర్భం ఎంత స్వచ్ఛమైనదో ఈ రవీంద్ర భారతి కూడా అంత స్వచ్ఛమైనది. అలాంటి స్వచ్ఛమైన తల్లికి అంటే ఈ కళాకారులకు పెద్ద కొడుకు, మేము తమ్ముళ్ళం కాబట్టి మాకు పెద్ద అన్న అని మేము పిలుచుకుంటాము. ఒక ఆఫీసర్ని అన్న అని పిలుచుకునే ఏకైక ఆఫీసర్ మా మామిడి హరికృష్ణ గారు. అన్న సార్ అని పిలుచుకుంటాం ముద్దుగా మేము ప్రేమతోని. అదేవిధంగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి జగ్గారావు గారిని కూడా వేదిక మీకు రాసిన కోరుతున్నాం. జగ్గారావు గారిని ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. డిఎస్పిగా మహబూబాబాద్లో కూడా పనిచేశారు జగ్గారావు గారు. వారిని వేదిక మీదకి రాసిన కోరుతున్నాం. వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మా తాండవ కృష్ణ ఉత్తరాయణ తరపున మీకు చిన్న సత్కారం సార్. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వారి విద్యార్థులతో పాటుగా శిష్య బృందంతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ముందుగా రాజేందర్ గారు, మువ్వా డాన్స్ అకాడమీ రాజేందర్ గారిని వేదిక మీద రాసిన కోరుతున్నాం. వారి బృందం అందరు కూడా తొర్రూరు నుండి రావడం జరిగింది. వీళ్ళు గురువులు రాజేందర్ సార్కి ఇప్పుడు సన్మానం జరుగుతుందని వారి శిష్య బృందంతో సహా గ్రూప్ ఫోటో దిగవలసిందిగా చిన్నారులందరినీ కూడా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో మరొక నాట్య గురువులు కృష్ణప్రియ మేడం గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్కి అటపక్క నుంచి చిన్నారులందరూ కూడా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కృష్ణప్రియ గురువు మరియు వారి యొక్క శిష్య బృందాన్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. షీల్డ్, సర్టిఫికేట్ మరియు సత్కారాన్ని పొందవలసిందిగా మేడం గారిని కోరుతున్నాం. ముందర పోండి వాళ్ళ పిల్లలకి. నెక్స్ట్ ఉషాశ్రీ మేడం గారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. చిన్నారులందరికీ కూడా షీల్డ్, సర్టిఫికేట్ మరియు నెక్స్ట్ ఉషాశ్రీ మేడం గారు గురువార్యులు వారి యొక్క శిష్య బృందంతో వచ్చి గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం. టైం డిలే అయినంత కారణంగా స్పీడప్ చేయడం అవుతుందండి, అన్యథగా భావించకూడదు.
పోటీ పడకుండా వరుసగా నలుగురు కూర్చొని 8 ఒకసారి స్టేజ్కి ఫోటో దిగడానికి నేను నువ్వని పోటీ పడకండి, అర్థమైందా? కొన్ని వరుసగా ఎట్లయితే అట్లా నలుగురు వరుస కూర్చోండి. మైబాద్ పిల్లలు ప్లీజ్ వెళ్ళండి, మైబాద్ పిల్లల వరకు 449 పంపించాలి. అది ఎవరైనా ఏం లేదు, ఎవ్వరు లేదు, టైం లేదు ఇప్పుడు. నెక్స్ట్ మైబాద్ తాండవకృష్ణ పిల్ల చిన్నారులు రెడీగా ఉండాలి. వరుసగా ఒక 8 మంది చిన్నారులు రండి. లైనప్ తొందరగా వెళ్ళు నాన్న. 8 మెంబర్స్. నెక్స్ట్ 8 మెంబర్స్ మళ్ళీ రెడీగా ఉండండి నాన్న. అటైతేనే మీకు వస్తుంది ఇక్కడ రావాలి. పిల్లలందరూ కూడా మీ యొక్క షీల్డ్ మరియు సర్టిఫికేట్ పట్టుకొని రెడీగా ఉండాలని ఫాస్ట్ అప్ చేయాలి. నెక్స్ట్ 8 మెంబర్స్. చిన్నారులందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మిగతా పిల్లలందరూ కూడా 8 మెంబర్స్. నెక్స్ట్ 8 మెంబర్స్ లైనప్ కన్నా ఫాస్ట్. అరే పిల్లలందరూ రండి లైన్లో. బాబు నాకండి, ఆరుష్ని ప్రజ్ఞను ఒకసారి. నెక్స్ట్ 8 మెంబర్స్ ఫాస్ట్. ఫోటో దిగిన తర్వాత ఉందా ఇది మరి ఆగు తీసుకొని నెక్స్ట్ వాళ్ళు వెళ్తాం. ఆరుష్ నాకండి, ఆరుష్ ప్రజ్ఞను ఒకసారి జెంట్స్ ఇద్దరు. నెక్స్ట్ ఫాస్ట్. నెక్స్ట్ 8 మెంబర్స్. అక్కడ వరకు ఆగండి. నెక్స్ట్ పిల్లలు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 8 మెంబర్స్. లైన్ ఉందిరా, ఒక ఫోటోనే నీట్గా వచ్చాను. మిస్టర్ ఆరు అమ్మాయి సైడ్ యూనిఫామ్ వరకు ఒకసారి గ్రూప్ 8 మంది కారాదంటే అక్కడ నీట్గా కనబడుతుంది ఫోటో. నీకు నేను చెప్పాను ఆరు, నువ్వు అటు కాదు, నువ్వు ప్రజ్ఞను ఒకసారి నేను పిలుస్తా. ఓకే, నీకు ప్రజ్ఞ ఎయిట్ మెంబర్స్. 2, 3, 4, 5, 6, 7, 8 కృషిక వరకు. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ చిన్నారులు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 8 మెంబర్స్ ఫాస్ట్ అండ్ మన. నెక్స్ట్ 8 రండి.
మరి ఆడే వరకు అనేది మీరు ఒక ట్రిప్ వద్దు రాగండి. మేడం ఇక్కడ వరకు ఒక ట్రిప్ అయినాక మిగతా పిల్లలు ఒకటి. నెక్స్ట్ పిల్లలు త్వరగా. అక్కడ వరకు 6 అందరు అయిపోయిందా? అందరు అయిపోయిందా? అందరు అయిపోయిందా? సంతోష్ అయిపోయిందా? అది వాళ్ళ అమ్మాయి. ఓకే, థ్యాంక్ యూ చిన్నారులు. నెక్స్ట్ 8 మెంబర్స్. నెక్స్ట్ మీరే చెప్తున్నారా? ఇక్కడ రారా, ఇక్కడ క్యూట్ బాయ్. అయిపోయింది. థ్యాంక్ యూ చిన్నారులు. నెక్స్ట్ ప్రద్యుమ్న మరియు ఆరుష్. ప్రద్యుమ్న వాళ్ళ మదర్ మన తాండవ కృష్ణ నృత్యాలయ ఇన్స్టిట్యూషన్కి 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందండి. సీనియర్ పేరెంట్స్కి స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆరుష్ వాళ్ళ మదర్ శ్రవంతి మేడం కూడా డొనేట్ చేయడం జరిగిందండి పిల్లల యొక్క యూనిఫామ్ కుట్టించడం కోసం. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ మ్యామ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిర్వహించినటువంటి మన తాండవ కృష్ణ నృత్యాలయ ఉమెన్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ మేడం గారు శ్రీమతి లావణ్య గారిని సత్కరించవలసిందిగా అతిథులను కోరుతున్నాను. కార్యక్రమానికి సంబంధించినటువంటి మొత్తం అకౌంట్ సెక్షన్ని చూసుకున్నటువంటి మన మేడం వినిత మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం సార్. ఇదే మా మహిళా సాధికారత, ఇదే మా స్త్రీ శక్తి. దయచేసి మేడంని అందరూ అభినందిస్తారని కోరుతున్నాను. తర్వాత టీం మెంబర్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో కోసం చకచక ఒక్క గ్రూప్ ఫోటో సార్. తాండవ కృష్ణ ఉమెన్ ఆర్గనైజేషన్ టీం కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తయిందంటే వచ్చారు మేడం, వచ్చారు, రండి మేడం, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. నాకు తెలిసి కింద నేనంటే కుట్లున్నాయి కూర్చోలేను కానీ అది మంచి గుడ్ పొజిషన్ అంటున్నాను. సింధు మేడం, రండి త్వరగా.
పనులన్నీ చకచకా చేసి చివరికి ఫోటో వచ్చేటప్పటికల్లా ఆలస్యం చేస్తాయలా ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. మీ అందరి సహాయ సహకారం వల్లనే ఈరోజు ఈ తాండవ కృష్ణ నృత్యాలయ 15 వసంతాల నాట్యోత్సవాన్ని పూర్తి చేసుకున్నాము. దయచేసి అందరూ ఒకసారి నిలబడవలసిందిగా కోరుతుంటూ జనగణమన 1 2 3 స్టార్ట్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की जय हिंद.